బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. వెల్కమ్ టు లైట్స్ ఆఫ్. ఈ వారం మన గెస్ట్ హైకోర్టు అడ్వకేట్ ఆర్బిటర్ దివాకర్ రావు గారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గారి కేసు వాదిస్తున్న ఆఫీసర్. ఖచ్చితంగా యూత్కు రోల్ మోడల్. కానీ ఇప్పుడు చిన్న ఈ బ్యాడ్ ఇన్సిడెంట్తో ఆయనకి 2 రాష్ట్రాలకే పరిమితం అయిపోయాయి. ఆయన ఐపీఎస్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఎందుకంటే నేను అది చెప్పదలుచుకున్నాను, ఆ రోల్ మోడల్లోనే ఈవిడ పరిచయం అయింది. అప్పుడు ఈయన ఉదయ్ కృష్ణారెడ్డి క్లియర్గా చెప్పాడంట, ఆవిడే చెప్పింది, ఉదయ్ కూడా చెప్పాడు, ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టేసి ఆవిడ కూడా ఇదివరకు అలాగనే ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టి ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళింది ఆవిడ. కానీ మరి అమ్మాయి ఎందుకండి ఇంత మీడియాలో రచ్చకొచ్చాక పోలీస్కి దీంట్లోకి పోలీస్ స్టేషన్ బయటకు వచ్చాక ఆవిడ ఎందుకు రెస్పాండ్? కంప్లైంట్ అసలు అమ్మాయిలు ఎవరు కోరరండి, వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే ఆవిడ ఐపీఎస్ ఆఫీసర్ తెలియకుండా ఉండదు. ఇప్పుడు మీరు బాగానే అన్నారండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తెలుసు కదా అంటే, వీళ్ళిద్దరూ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకా కాదండి, ట్రైనీసే. వాళ్ళు ఇంకా చిన్నపిల్లల్లాగే ఉన్నారండి నా దృష్టిలో. ఆమె కొంచెం ఒత్తిడికి లోనే ఒక కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమెకు రిలాక్స్ అయ్యి అసలు ఏం జరిగింది ఫ్యాక్ట్ అని కూడా మార్చొచ్చు. కాదండి, ఈ ఒత్తిడి మరికొంచెం ఎక్కువైంది బికాజ్ ఆఫ్ ఈ కంప్లైంట్ బయటకు రావడం వలన. రేపు అటెంప్ట్ చేశాడని రాయకుండా నన్ను బలవంతం చేయబోయాడు, రేపు కోసం కాదు హక్కు చేసుకున్నాడని, లేదు ఆ కండమ్స్ ముఖం మీద విసిరుకొట్టాడని, గొంతు పిసుకాడని, ఇది ఫస్ట్ కంప్లైంట్ ఉంది. మరి సెకండ్ స్టేట్మెంట్లో కత్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? అదేనండి, ఎక్స్ట్రాగ్రేట్ చేయడం, ఎప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్సెస్, ఎక్స్ట్రా కంటెంట్స్ పెట్టడం. నేను ఇందాక అన్నాను కదా, ఐఫోన్ ఎక్కడుంది, సూసైడ్ నోట్ ఎవరు రాశారు, ఈ 2 నాకు తెలియదు అంటున్నాడు ఈయన. అది బ్రేక్ చేద్దామని సిపి గారు వచ్చారు. సిపి గారు రాగానే అంటే ఇంట్రాగేషన్లో బ్రేక్ చేయడానికి మాట్లాడారా, లేదు ఎన్కౌంటర్ చేస్తాను ఇటువంటి అంటే బయట స్టేట్మెంట్లు వస్తున్నారు జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటేనండి, మార్నింగ్ నుంచి ఎక్స్క్లూజివ్గా క్వశ్చన్ మీద క్వశ్చన్ 3 ఆఫీసర్స్ అడుగుతూనే ఉన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డికి ఇంకా చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి, చాలామంది అమ్మాయిలకు మోసం చేస్తుంటాడని, కోచింగ్ సెంటర్లో తీసుకున్నప్పుడు అలాగే చేశాడని, ఇది ఒక హ్యాబిట్గా మార్చుకున్నాడు, ఈయనకు వచ్చిన గుడ్ విల్ని ఇలాగ మిస్యూజ్ చేశాడనేది వాళ్ళ ఎలిగేషన్. ఇది ఒక బ్లాటెంట్ లై అండి. బికాజ్ ఒక పర్సన్ చూస్తే ఒక ఒపీనియన్ వస్తుంది. సత్యనారాయణ గారు ఎన్కౌంటర్ చేస్తా అన్నారా లేదా అనేది ఆ టైంలో నేను లేనండి లోన్. కానీ వీళ్ళు బయటకు జడ్జిమెంట్ ఇచ్చారు, కోర్టులో చెప్పారు. నేను అప్పుడు చెప్పినప్పుడు నేను. వెల్కమ్ టు లైట్స్ ఆఫ్. ఈ వారం మన గెస్ట్ హైకోర్టు అడ్వకేట్ ఆర్బిటర్ దివాకర్ రావు గారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గారి కేసు వాదిస్తున్న ఆఫీసర్. ఉదయ్ కృష్ణారెడ్డి గారు నేరం చేశారని పోలీసులు అంటుంటే మేము చేయలేదని ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అసలు ఆ పాపంకి నాకు సంబంధం లేదు, ఆ కేసుతో నాకు లేదు, ఇదంతా కల్పిట్ చేశారు, ఇదంతా కుట్ర పన్నారని ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇందులో ఖచ్చితంగా ఉంది, కంప్లైంట్ ఉంది, ఆధారాలు ఉన్నాయి కాబట్టే నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు, అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఆయన బయటకు వస్తారా రారా, బెయిల్ వస్తుందా లేదా, కేవలం ఇంటరిమ్ బెయిల్ వస్తుందా లేదా కంప్లీట్ బెయిల్ వస్తుందా అనే విషయం సార్ అంటే తెలుసుకోండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. దివాకర్ గారు, ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు హాట్ టాపిక్ ఉంది. అది ఎలా అయిందంటే పోలీసు వర్సెస్ ఉదయ్ కృష్ణారెడ్డికి అయిపోయింది. అది కేసు అమ్మాయిది వర్సెస్ యాక్చువల్గా ఉదయ్ కృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ కంప్లైంట్ పార్టీ పక్క వెళ్ళిపోవడంతో పోలీసు వర్సెస్ ఉదయ్ కృష్ణారెడ్డికి అయిపోయింది. ఎందుకంటే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన ఒక ఫార్మేట్గా ఒక ప్రొసీజర్గా లేకుండా ఆయన కూర్చోబెట్టి హింసించారని, ఇన్సల్ట్ చేశారని, లేదా కమిషనర్ గారు ఎన్కౌంటర్ చేస్తారని, ఇవన్నీ మీద ఉదయ్ కృష్ణారెడ్డి ఆయన మీద కోర్టుకు వెళ్ళడం, అంటే ఇప్పుడు పోలీస్ వర్సెస్ ఉదయ్ కృష్ణారెడ్డి అయింది. మీకున్న సమాచారం ప్రకారం నిజంగా ఆ రోజు ఏం జరిగింది అంటే కేసు గురించి పక్కన పెడదాం, విచారణలో భాగంగా తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది, నిజంగా కమిషనర్ గారు ఎన్కౌంటర్ చేస్తా అన్నారా, లేదు వేరే వీళ్ళేమో ఊహించుకొని చెప్పారా, ఈ విషయంపై కోర్టులో ఇచ్చినప్పుడు జడ్జి గారు అదేమైనా రికార్డ్ చేశారా, చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? బేసిక్గా అండి, ఉదయ్ కృష్ణారెడ్డి ఈరోజే హాట్ టాపిక్ కాదు. ఆయన స్వయం కృషితో, స్వబుద్ధితో చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి
ఐపీఎస్గా సెలెక్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన హాట్ టాపిక్ అది అప్పుడు ఆయన ఇండియా బేస్డ్ హాట్ టాపిక్ హాట్ టాపిక్ ఆయన ఒక రోల్ మోడల్ రోల్ మోడల్ నేను చెప్తాను ఆయన ఖచ్చితంగా యూత్కి రోల్ మోడల్. కానీ ఇప్పుడు చిన్న ఈ బ్యాడ్ ఇన్సిడెంట్తో ఆయనకి 2 రాష్ట్రాలకే పరిమితం అయిపోయాడు. అదే అండి సార్. ఇప్పుడు ఆయన ఐపీఎస్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఎందుకంటే నేను అది చెప్పదలుచుకున్నాను, ఆ రోల్ మోడల్లోనే ఈవిడ పరిచయం అయ్యారు. ఆ హాట్ టాపిక్ ఆయన ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి ఉన్నత విద్యను అభ్యసించి ఇలా అవడం వల్లనే ఆవిడ ఇన్స్పైర్ అయ్యి ఆవిడ ఈయన్ని ఫాలో అవుతూ ఆవిడని ప్రపోజ్ చేశారు. అసలు ఒకసారి వాళ్ళిద్దరు పరిచయం చెప్పండి ఎలా జరిగింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆవిడే పరిచయం అయ్యి ఆవిడే ప్రపోజ్ చేసిన తర్వాత కొంత సమయం తీసుకున్న తర్వాత 1 నెల తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఓకేనండి అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. 6 months అలా నడిచిందండి. తర్వాత ట్రైనింగ్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు అనుకున్నారు ఒకరికొకరు తెలియనట్టుగానే ఉందా అని చెప్పి ఆవిడ అలాగే రాశారు అందులో. నేను ఈరోజు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో అది ఉదయ్ నాతో చెప్పాడు. సార్ సమాజంలో మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళటం లేదు, నా తరపున మంచిగా చెప్పేవాళ్ళే లేకుండా ఉన్నారు, నిజం తెలియటం లేదు, తప్పుడు వార్తలు బయటికి వెళ్తున్నాయి, దానివల్ల ఏంటంటే అవే ప్రచురణలు జరుగుతున్నాయి, నా ఇమేజ్ టార్నిష్ అవుతుంది. నెంబర్ 2 ఆవిడ లోన ఉన్నంత కాలంకి వీళ్ళిద్దరికి ఆ అమ్మాయి ప్రపోజల్ చేసిందని మీరు చెప్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి మీతో చెప్పారని అది ఆవిడ కూడా రాశారు కంప్లీట్ రికార్డ్ బేస్డ్ అండ్ కానీ రికార్డ్. అప్పటికి ఉదయ్ కృష్ణారెడ్డికి వాళ్ళ మేనమామ గారు అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది కదా. ఏమి లేదండి, ఏం లేదు. అటువంటి ఎంగేజ్మెంట్లు ఈ రోజు వరకు ఎంగేజ్మెంట్ లేదని మీరు అంటున్నారు. ఒక మాట ఏదో అనుకున్నారు, ఏమీ అనుకోలేదు, పెళ్లి చేసుకుందామని ఏమీ అనుకోలేదు. ఆయన Okay, కానిస్టేబుల్ అది కూడా గా చేసినప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు. ఓకే ఇప్పుడు ఎందుకంటే ఆవిడ ఒక థర్డ్ పర్సన్ అండి. ఫ్యూచర్లో ఆమె కూడా ఒక మహిళ. అవును. ఆవిడని మళ్ళీ ఇందులోకి లాగితే రేపు పొద్దున్న ఆవిడ ఫ్యూచర్ లైఫ్ కూడా దీనికి Damage ముడిపడి అవుతుంది వస్తుంది కదా. కాబట్టి ఉంటుంది. సరే ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఆ అమ్మాయితో మేనమామ కూతురుతో సంబంధం అనుకోలేదు, ఎంగేజ్మెంట్ కాలేదు అనుకుంటారు. అవును. 2 రైట్. కానీ ఉదయ్ కృష్ణారెడ్డికి బాగా సపోర్ట్ చేసింది వాళ్ళ మేనమామ గారు అనే విషయం అందరికీ తెలుసు. అది ఆబ్వియస్గా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు లేరు కాబట్టి రైట్. కానీ ఆ టైంలో ఉదయ్ కృష్ణ గారికి కొంచెం కట్టేసి ఉండి మా ఇంటర్వ్యూని నేను ఇంటర్వ్యూ మాట్లాడుతున్నప్పుడు పెళ్ళి ఎవరు ఉంటే లేదు సార్ నాకు కష్టాలు ఉన్నారు, మా మేనమామ ఆదుకున్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయిని నేను చేసుకోవాలనుకుంటున్నానని ఆయన అదంతా ఏంటంటే ప్రపోజల్ యాక్సెప్టెన్స్ అనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అండి. పర్టికులర్గా ఈ కేసుకి అయితే అది ఇది ఈ కేసుకి context రిలేటెడ్ కూడా లేదు, కాదు. కట్ చేద్దాం ఆ టాపిక్. ఆ అమ్మాయి కంప్లీట్ ఇచ్చారు, ఆ అమ్మాయి ముందు ప్రపోజ్ చేశారు, తర్వాత ఆ ఫ్రెండ్షిప్ పెరిగింది. తర్వాత చెప్పండి. సో తర్వాత వాళ్ళు కారిడార్స్లో కానీ అక్కడ క్యాంపస్లో కానీ ఒకరికొకరు తెలియనట్టుగానే తిరిగేవారండి. తర్వాత ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్గానే గుడ్ రిలేషన్స్ కంటిన్యూ చేశారు. తర్వాత ఏమైందంటే ఇంకొక కేడర్ ఆమె ఈయనకి ఇంకొక వ్యక్తిని పరిచయం చేశారు, ఐఏఎస్ కేడర్ ఉన్న వ్యక్తి. సో ఆవిడ ఏంటంటే వీళ్ళిద్దరు పరపచ్చాలు రావడం, ఆయన మధ్యలో ఇంట్రడ్యూస్ అవ్వడం, దాని ద్వారా ఐఏఎస్ కేడర్ ఉదయ్ కృష్ణారెడ్డికి అమ్మాయి మధ్యలో అదే వీళ్ళు ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో పరిచయంగా ఐఏఎస్ కేడర్ ఉన్నాయని వాళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసాలు వచ్చాయని చెప్పి అందులో రాసున్నది. సో అంటే వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ జనవరి 2026 నుంచి వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఆవిడ ఎందుకు యాక్సెప్ట్ చేసింది? అది ఆవిడ ఇష్టం అండి. అది ఇప్పుడు ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ అదే మేల్ చేశాడు అనుకోండి అది కేసు అవుతుంది. ఫీమేల్ చేస్తే ఆవిడ అంగీకారాన్ని మనం సమ్మతించాల్సి వస్తుంది. ఓకే. సో అప్పుడు థర్డ్ పర్సన్ వచ్చారు. అది జనవరి నుంచి నడుస్తుంది. అది జనవరి నుంచి ఉదయ్ తనకు తెలుసు, తను ఉదయ్కి తెలుసు అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్. సో ఈయన ట్రై చేశాడు, కాల్ చేశాడు, మాట్లాడారంట, మాట్లాడలేదని అన్నారు, అవి కూడా జరిగినాయని చెప్పి అందులో ఉంది ఇది. కానీ ఇక్కడ ఏమైందంటే జనవరి నుంచి టైం ట్రావెలింగ్లో ఏప్రిల్లో ఆవిడ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారంట. అప్పుడు ఈయన ఉదయ్ కృష్ణారెడ్డి క్లియర్గా చెప్పాడంట, ఆవిడే చెప్పింది, ఉదయ్ కూడా చెప్పాడు, ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టేసి ఆవిడ కూడా ఇదివరకు అలాగనే ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టి ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళింది ఆవిడ మళ్ళీ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు, అఫ్ కోర్స్ అది పర్సనల్. ఈయన కూడా అలాగనే ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టి నేను బయటికి వెళ్ళిపోతాను, తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవుతానని అనుకున్నాడంట. ఎందుకండి? ఇంకెందుకు ఇక్కడ నేను ఉండలేను, నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, మీరు ఇలాగా ఎంగేజ్మెంట్ అయ్యి వెళ్ళిపోతారు కదా అంటే ఆమె ప్రేమ దూరమైనందుక అదే ఆయన పర్సనల్గా అలా ఫీల్ అయ్యాడు, అందుకని ఆయన బయటకు వచ్చేసాను అని చెప్తే లేదు మీరు ఉండాలి, కంప్లీట్ చేయాలి. అంటే ఆయనకి ఇంకొక అవకాశం కూడా లేదు, అదే లాస్ట్ అనుకుంటా కదా? లేదండి, ఆయన ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టుకొని వెళ్ళాలి. లీవ్ పెట్టినా ఇంకోసారి సివిల్స్ రావడానికి ఆయనకి ఆపర్చునిటీ లేదు. ఆయన సివిల్స్ కోసం కాదండి, మెడికల్ ఏదో పెట్టి వెళ్తామని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే అక్కడ కారణం ఏంటంటే ఆ ప్రెమిసెస్లో నేను మరి ఉండకూడదని అనుకున్నాడు ఆయన. ఓకే, గుడ్. సో అంటే గుడ్ ఇంటెన్షన్ ఉంది, ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదండి. ఎందుకంటే ఆయన లైఫ్
32 ఇయర్స్, ఆమె లైఫ్ 30 ఇయర్స్. బోత్ ఆర్ అటైన్డ్ మేజర్ ఏజ్ అండి, మేజర్ మెచ్యూరిటీ ఏజ్ అని చెప్పగలను. అడల్ట్స్ వాళ్ళేం చిన్నపిల్లలు కాదు వాళ్ళు. సో ఆ టైంలో ఏంటంటే ఈయన ఒక మెచ్యూరిటీ డెసిషన్ తీసుకొని నేను ఇక్కడ ఉండను, మరి ఇంకా ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పి ఎక్స్ప్రెస్ చేశాను. ఆవిడ దాన్ని కన్సోల్ చేస్తూ ఇలా కాదండి మనం కలిసి ఉందాం, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం, అది పర్సనల్ లైఫ్ డిఫరెంట్, ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్ ప్రొఫెషనల్గా అంటే ఆయన కంటిన్యూ అయ్యాడు. తర్వాత కంటిన్యూ అయ్యాడు. ఆవిడ కూడా మ్యారేజ్ ఎక్స్పెన్సెస్, వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ ఏదో ఈయన వద్దంటే ఇచ్చాడని లేకపోతే ఈయన ఇవ్వాలని ఇచ్చాడు, అది పర్సనల్గా తెలియదు, డబ్బులైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయి, హెల్ప్ చేశాడు. అందులో అంశ స్టేట్మెంట్లోనే ఒకసారి 500 రూపాయలు, ఒకసారి చీర కొనుక్కోవడానికి కంచి వెళ్ళినప్పుడు 10,000 రూపాయలు, పెళ్లి చేసుకుంటానంటే 5 లక్షలు, ఒక 8.5 లక్షల వరకు ఇచ్చినట్లుంది. ఒకవేళ ఈయన మంచి ఉద్దేశంతో ఒక ఫ్రెండ్కి పెళ్లి చేస్తున్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవాలని ఇవ్వడం తప్పేం కాదు ఉదయకృష్ణ. అంతేనండి. ఓకే, obvious. మరి ఆమె ఎందుకు రిటర్న్ చేయలేదు? ఒకవేళ ఈయన బలవంతంగా ఇస్తే లేదండి, రిటర్న్ చేసేసారు. ఎంత? ఆమె కూడా రాశారు అందులో, ఎంత ఎంత మొత్తం అమౌంట్ కూడా రిటర్న్ చేసేసారు. అంటే వెంటనే చేయలేదండి. వెంటనే చేయలేదు, జూలై 2nd వీక్లో ఈ కంప్లైంట్ ఇన్సిడెంట్స్ తర్వాత చేశారు. అదే ఎందుకు ఒకవేళ మీ అకౌంట్లో నేను ఇష్టం లేకుండా ఒక 50 రూపాయలు వేస్తే అసలు నువ్వు ఎవడు అని అంటే ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు. లేదు మీ ఫ్రెండ్ అంటే నాకు ఇష్టం లేదు కదా అని మీరు వెంటనే రిటర్న్ చేయొచ్చు. ఒకవేళ మీకు నిజంగా అవసరం అయితే మీరు వాడుకోవచ్చు. కానీ ఆ ఇంటెన్షన్ వేరే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎక్కడ కూడా ఏంటంటే వాళ్ళు గుడ్ రిలేషన్స్లో ఉన్నప్పుడు అండి అన్ని సమ్మతంగానే జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తిరిగినప్పుడే ప్రాబ్లం వచ్చింది. ఆ యూటర్న్లో ఎవరు థర్డ్ పార్టీస్ ఎంటర్ అయ్యారు. తర్వాత వీళ్ళది ట్విస్ట్ అయింది. మ్యారేజ్ ఎప్పుడైందండి? మే నెలలో అయింది. తర్వాత ఇమీడియట్గా ఆవిడ 31st జూన్లో ఇక్కడికి వచ్చారు ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ స్వీట్స్ ఇవ్వడం, మ్యారేజ్ అయిందని ఈయన పుచ్చుకోకపోవడం, తర్వాత ఈవిడ కన్సోల్ చేయడం, ఈయన దూరంగా ఉండడం. సో ఆ డిస్టర్బెన్సెస్ పెరిగినాయి. డబ్బుల గురించి వాళ్ళ మీద ఏమి డిస్టర్బెన్సెస్ రాలేదండి. ఆ డబ్బులు కూడా ఆవిడ వెనక్కి ఇచ్చేసింది కూడా. సో ఈ విషయంలో ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిమెలిసి తిరుగుతున్నారు, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఎవరో వాళ్ళ హస్బెండ్కి ఇస్తున్నారు. దానివల్లన ఏమైందంటే వీళ్ళ మధ్యన మరి కొంచెం వ్యత్యాసాలు పెరిగి ఆవిడ కొంచెం ఒత్తిడికి గురైంది. ఎందుకంటే క్యాడర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే స్పెషల్ క్యాడర్లో ముందుగానే అప్లికేషన్ పెట్టుకుంటే ఆవిడకి తమిళనాడు ఇస్తారు. ఈయన తమిళనాడు కాబట్టి ఈయనది మణిపూర్ క్యాడర్ ఇచ్చారు ఆమెకి. సో క్యాడర్ ట్రాన్స్ఫర్కి పెట్టుకోవాలంటే ఆయన సమ్మతం లేనిది ఈవిడికి మణిపూర్ నుంచి ఇక్కడికి రాలేదు. సో ఆవిడకి కొంచెం కంపల్షన్స్ ఒత్తిడి వచ్చిందేమో అని అనుకుంటున్నానండి థర్డ్ పార్టీ ఎంటర్ అయిన తర్వాత. ఉదయకృష్ణారెడ్డికి కూడా ఆల్రెడీ తమిళనాడు క్యారియర్ ఉంది. లేదండి, అంతవరకు తెలియదు. ఆయనకి నార్త్ వస్తుందని అనుకున్నారు. బట్ లాస్ట్లో ఎప్పుడైతే ఈయనకి తమిళనాడు క్యాడర్ వచ్చిన తర్వాత అది మళ్ళీ తమిళనాడు క్యాడర్ వచ్చేసింది నాకు కూడా అనే విషయం తర్వాత తెలిసిందండి అది. సో ఈ క్యాడర్ విషయాలు ఒక ప్రక్కన పెడితే ఆవిడ కూడా పాపం తెలుసో తెలియకో ఒక కంప్లైంట్ ఓరల్గా చెప్పుకున్నారు ఐసీసీ కమిటీలో. ఐసీసీ కమిటీ వాళ్ళు కూడా ఒక ప్రాంతానికి చెందిన వారు, ఈవిడ ప్రాంతానికి. బట్ ఒక ఉన్నతాధికారులు అటువంటి రీజనల్గా న్యారో మైండ్తో ఉండరని అనుకుంటున్నాను. బట్ అందరూ కన్నడ ప్రాంతానికి చెందిన వాళ్ళే అని ఈ ఉదయకృష్ణారెడ్డి గారు చెప్పారు. సో ఆయన ఒక యాంగిల్లో ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు వీళ్ళందరూ ఒక ప్రాంతానికి చెందినవారని కొంచెం ఏమైనా నా మీద ఎగనెస్ట్గా జరుగుతుందేమో అని అనుకున్నారు. అలాగే ఉండదండి అని నేను చెప్పానండి నేను. బట్ ఇక్కడ ఏమైందంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఐసీసీలో కూడా ఆవిడ క్లియర్ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఎటువంటి మేజర్ ఎలిగేషన్స్ లేవండి. సింపుల్గా ఏదో నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఇలా డిస్టర్బెన్స్ అవ్వకూడదని చెప్పేసి కంప్లైంట్, అది ఏంటి ఒత్తిడితో ఇచ్చింది ఆమె. దానికి వాళ్ళు ఏం చెప్పారు, మీరిద్దరు గుడ్ ఫ్రెండ్సే, ఇక్కడ నుంచి మీలో మీరు పాసిఫై చేసుకోండి, దీనికి పెద్ద మేము ఇన్వాల్వ్ అవ్వాల్సింది లేదు, మరొక 20-30 డేస్లో మీరు వెళ్ళిపోతున్నారు, సో మీరు ఏవేగా ఉండండి అని చెప్పేశారు, వారించారు. ఆ కంప్లైంట్ని అక్కడే పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళి మరొక కంప్లైంట్ ఇచ్చారు 15వ తేదీన. ఓరల్గా చెప్పిన దాని బదులు కాకుండా రిటర్న్గా ఇవ్వమని వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారంటండి. 10వ తేదీన 12వ తేదీన వచ్చి 13 వరకు అక్కడ ఉన్నారు. ఆ కంప్లైంట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈయన్ని డిఫర్ చేసి ట్రైనింగ్ నుంచి బయటకు పంపించారు. డిఫర్ అంటే సస్పెన్షన్ కాదండి, ఓన్లీ డిఫర్ చేశారు అంతే. ఆ సస్పెన్షన్ తర్వాత బయటకు వచ్చేసాడు 15వ తేదీన. 3 డేస్ నుంచే బయటే ఉన్నాడు. ఆయన రూమ్కి వచ్చేసాడు. వాళ్ళ తమ్ముడి దగ్గర ఎక్కడో బయట ఎక్కడో రూమ్లో ఉంటున్నాడు. తర్వాత ఒక కంప్లైంట్ ఆమె 18వ తేదీ 11 గంటలకు ఇచ్చారంట. తెల్లవారు 3 వరకు అక్కడే ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో ఏమైందండి, ఒక కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళకి తెలియకూడదు కదండి, పోలీసు వారు ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే. కానీ ఈ కంప్లైంట్లో ఉన్న సెక్షన్స్ ఏవైతే రిజిస్టర్ చేశారో
ఆ సెక్షన్స్ ప్రకారంగా కానీ, అందులో కంప్లైంట్ కంటెంట్ ప్రకారంగా కానీ, అందులో ఆవిడ పేరే పెట్టకూడదు అసలు. అవును. ఆవిడ పేరు పెట్టారు అక్కడ. ప్రింటెడ్‌గా పెట్టకూడదు అసలు. సుప్రీంకోర్టు సైటేషన్స్ క్లియర్‌గా ఉన్నాయి. సెక్షన్‌లో కూడా ఉంది, యాక్ట్‌లో కూడా. పెట్టకూడదు, బయటికి రివీల్ చేయకూడదని. పబ్లిక్ పోర్టల్‌లో కూడా పెట్టారు. ఉమ్. పెట్టింది కాకుండా ఉన్నతాధికారులకి సమాచారం ఎప్పుడొచ్చిందండి? ఈ కేసు ఇలా అయిందని ఉన్నతాధికారులకు తెలియదు. 19వ తేదీ టీవీలో స్క్రోలింగ్ అయిపోయింది. ఇలా పలానా ట్రైనీ ఐపీఎస్‌ల మధ్యన ఇలాగ జరిగింది. ఇలా ఇబ్బందులు జరిగాయని. ఓకే. అది ఎందువల్ల జరిగింది? ఎలా వచ్చిందంటే ఆ ఎఫ్ఐఆర్‌ని బయటికి రివీల్ చేసింది అక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన ఎస్ఐ గారా? లేకపోతే ఐఓ గారా? లేకపోతే సెకండ్ ఐఓ గారా? అది ఉన్నతాధికారులు దాన్ని ఆలోచించాలి. ఇప్పుడు ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే ఉదయకృష్ణారెడ్డి హాస్పిటలైజ్ అయినప్పుడు మీడియా వల్ల బయటకు తెలిసిందని ఉన్నతాధికారులు అనుకుంటున్నారండి. అది అవాస్తవం. వాస్తవం ఏంటంటే 18వ తేదీ రాత్రి అర్ధరాత్రి కంప్లైంట్ అయితే 19వ తేదీనే టీవీకి వచ్చింది అది. అది రావడం వల్లనే బయటకు వచ్చేసింది. ఇప్పుడు సజ్జనార్ గారు ఏం వాపోతున్నారు? మా ఐపీఎస్లు ఇక దిగజారిపోయినట్టుగా అయిపోయింది అకాడమీలో, ఏంటయ్యా ఇది అని చెప్పి అడిగారు. సార్ నాది కాదు తప్పు, అది బయటికి వెళ్ళింది పోలీస్ స్టేషన్ నుంచి అని చెప్పి ఆయన చెప్పాడు క్లియర్గా. ఆ తర్వాత నాకు తెలిసిందండి ఇదేంటి ఐసీసీలో కంప్లైంట్ కాకుండా ఇక్కడ కూడా ఇచ్చారని నేను తెలుసుకుని నా లైఫ్లో 32 ఇయర్స్లో ఇంతవరకు ఎటువంటి యాంటిసిడెంట్ కంప్లైంట్స్ కానీ ఆయన లైఫ్ టైంలో ఒక పోలీస్ స్టేషన్ కానీ లేదు. ఆయన ఒక అధికారిగా పనిచేశాడు 5 ఏళ్ళు, తర్వాత కోచింగ్ తీసుకున్నాడు, ఐఆర్ఎంఎస్లో జాబ్ చేశాడు, తర్వాత ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు, కంటిన్యూ చేసుకుంటున్నాడు. అదే ఆయన లైఫ్. అంతేగాని ఎక్కడైనా పని చేయడం కష్టపడడం తప్పితే ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు కూడా ఆయన పేరు మీద లేదు. లేని వ్యక్తి మీద ఇలా వచ్చేసరికి ఆయనకి ఎర్త్క్వేక్ వచ్చింది. లైఫ్లో ఎంత పెద్ద మనిషి అయినా ఇలాంటి అభాండాలు వచ్చాయంటే ఇప్పుడు విలేజెస్ నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ సిటీలో నలుగురికి తెలియకపోయినా కూడా ఊర్లో తెలిస్తే చాలా బాధపడతారు. సో ఆయన చాలా అప్సెట్ అయ్యాడు. వాళ్ళ తమ్ముడు చెప్పింది మీరు ఇందాక అడిగారు చూడండి, వాళ్ళ తమ్ముడు చెప్పింది ఏదైతే ఉందో మా అన్నయ్య థంబ్నెయిల్స్ వేరే వేరే యూట్యూబ్లు అవి ఇవి చూసి చాలా అప్సెట్ అయిపోయి ఏడ్చుకొని కూర్చున్నాడు. మేము తర్వాత బయటకు వచ్చాం, తర్వాత ఏమైందో తెలియదు, వెంటనే ఆయన హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది, ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, 2 days కూడా హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి అన్నాడు. ఓకే. ఇక్కడ హాస్పిటల్స్ పక్కన పెడదామండి. మీరు దాకా కంప్లైంట్ స్టార్ట్ చేద్దాం. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నా పేరు రివీల్ చేయదని ఆ కంప్లైంటే రాస్తుంది, కంప్లైంట్ కోరుతుంది సాధారణంగా. ఒకవేళ రివీల్ చేస్తే కోర్టుకు వెళ్తుంది ఆవిడ. ఇక్కడే కాదు, జనరల్గా ఏ కేసులు, ప్రైవేట్ కేసులు, పర్టికులర్గా లేడీస్ కేసులు, క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్. కానీ మరి అమ్మాయి ఎందుకండి ఇంత మీడియాలో రచ్చకొచ్చాక పోలీస్కి దీంట్లో పోలీస్ స్టేషన్ బయటకు వచ్చాక ఆవిడ ఎందుకు రెస్పాండ్? కంప్లైంట్ అసలు అమ్మాయిలు ఎవరు కోరరండి, వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే ఆవిడ ఐపీఎస్ ఆఫీసర్ తెలియకుండా ఉండదు. ఇప్పుడు మీరు బాగానే అన్నారండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తెలుసు కదా అంటే వీళ్ళిద్దరూ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకా కాదండి, ట్రైనీసే. వాళ్ళు ఇంకా చిన్నపిల్లల్లాగే ఉన్నారండి నా దృష్టిలో. ఆవిడ కూడా ఒక బాధితురాలే. ఆవిడ కూడా ఈ కేసులో ఎలా బాధితురాలని నేను చెప్తాను. నేను ఒకవైపు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఒక చిన్న ఎలిగేషన్స్ ఏదైతే చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చాయో అది కాస్త అవాయిడ్ చేయడానికి పెట్టుకుందో లేకపోతే ఒత్తిడి వల్ల పెట్టిందో ప్రక్కన పెడితే, ఈ కంప్లైంట్ ఏదైతే బయటికి రివీల్ చేశారో 19వ తేదీనే ఎప్పుడు కూడా కంప్లైనెంట్ తాలూకా అడ్మిషన్ తీసుకొని వీళ్ళు పబ్లిష్ చేయాలి. అవును, సమ్మతి లేకుండా చేయకూడదు. ఆవిడని అది వేయమని ఆవిడ ఏం చెప్పలేదండి. దట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ దట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన వాళ్ళది. పేరు ప్రింట్ చేయకూడదు. ఆవిడ రాసిన రాతలు కూడా మొత్తం స్క్రోల్ అయిపోయి మొత్తం కంప్లైంట్ కూడా పెట్టేశారు అందులో. ఆవిడ కూడా బాధపడుతుంది, మనోవేదనకు గురవుతుంది. ఆవిడ కూడా చాలా కష్టపడి, సజ్జనార్ గారు అన్నారండి, చాలా కష్టపడి వాళ్ళ అమ్మగారు పెంచి పెద్ద చేసి ముగ్గురు ఆడపిల్లలు కష్టపడి పెంచి పైకి చేసి వాళ్ళ ఇంత ఐపీఎస్ క్యాడర్లోకి వచ్చింది. ఆవిడ ఇలా అయిపోయిందని ఆవిడ బాధపడుతుంది. ఈ బాధకు కారణం ఏంటండి? ప్రైమరీ ఫౌండేషన్ ఎఫ్ఐఆర్ రిలీజ్ కావడం, లేకపోతే ఎవరికి తెలియదు. దానివల్ల ఈయన అపస్మారక స్థితిలో వస్తే ఏదో పక్కన శానిటైజర్ బాటిల్ ఉంటే ఈయన చనిపోదామని అనుకున్నాడేమో అని చెప్పి వీళ్ళు భయపడే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన 2 days కూడా అక్కడ ఉన్నాడు. వెరీ మచ్ అవైలబుల్. ఒకటి సార్ గమనించాల్సింది, అఫెన్సెస్ ఏవైతే ఫస్ట్ ఎఫ్ఐఆర్లో కానీ ఐసీసీ కంప్లైంట్ 15th కానీ 18th కానీ కంప్లైంట్స్ ఆర్ వెరీ స్మాల్, అన్ని బిలో 7 years అఫెన్సెస్. 35(3) నోటీస్ ఇచ్చి ఆయనకి ఏమైనా ఆన్సర్ చెప్పమంటే చెప్పదగినవే. దాన్ని పెద్ద చేసి ఇది జరిగేసరికి నెక్స్ట్ ఇంకొకటి ఎస్ఆర్ నగర్ పోలీస్ వాళ్ళు కూడా ఈయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చారు. డీసీపీ గారు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆయన ఐపీఎస్ఏ కానీ ఐపీఎస్ లాగా లేరండి, ఆయన చిన్నపిల్లలాగా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఏంటంటే ఆయన జాయిన్ అయిన కారణం ఏంటి?
ఈ ఎఫ్ఐఆర్ రిలీజ్ కావడం వల్ల ఆయన అప్సెట్ అయ్యాడు. ఆయన ఒక బాధితుడే ఇందులో ఒక రకంగా చెప్పాలండి. ఏదో హెవీగా మద్యం సేవించాడో లేకపోతే ఆయన అలవాటు లేని పని చేశాడు, హాస్పిటల్లో డిహైడ్రేషన్ అయిపోయింది, 2 days ఉన్నాడు. అది దాన్ని ఎవరు అప్లోడ్ చేశారు, ఎవరు రాశారు లెటర్ ఆయనకి ఏమీ తెలియదు. ఆయన టోటల్గా స్లీప్లోనే ఉన్నాడు. ఆయనకు తెలియదనే చెప్తున్నాడు. పోలీసు వారు వచ్చారు, తర్వాత ఆయన మేల్కొన్న తర్వాత విచారించారు, రిపోర్ట్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు 35(3) నోటీస్ ఇవ్వడానికి ఆయన అందుబాటులో ఉన్నట్టుగా కదండి. అందుబాటులో లేరని కూడా కథనాలు కాదండి, ఆయన అందుబాటులో ఉన్నారు కానీ మీరు చెప్తున్నట్టు ఐసీలో ఉన్నారు కాబట్టి ఐసీలో ఉన్న వ్యక్తికి నోటీస్ ఇవ్వకూడదని వాళ్ళు వెనక్కి వెళ్ళారంటారు. ఏం లేదండి, ఎవరు అటెంప్ట్ కూడా చేయలేదు. ఆయన బయటకు ఇంకొకటి అండి, వచ్చారు. వాళ్ళు మరదలు కూడా వెళ్ళింది అక్కడికి స్టేషన్కి. ఓకే, తర్వాత నేను కూడా వెళ్ళాను పోలీస్ స్టేషన్. సరే ఆయన బయటకు వచ్చారండి. బయటకు వచ్చిన తర్వాత నా మీద ఎఫ్ఐఆర్ అయింది, పేపర్లో వచ్చిందని ఈయన కానీ ఈయన తరపున కానీ వెళ్ళి నోటీస్ తీసుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? మరి నేను వెళ్ళాను కదండి. ఇవ్వలేదు నోటీస్? ఇవ్వలేదు. ఏమన్నారు? అక్కడ వాళ్ళ మరదలు కూడా వెళ్ళిందండి. ఏమన్నారు? ఇవ్వలేదు నోటీస్. ఎవరు లేరండి ఇక్కడ. వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఐఓలు లేరండి, ఐఓలు మారిపోయారు. అక్కడ ఏమైందండి, ఫస్ట్ ఒక ఐఓ ఉన్నారంట, ఆయన మారిపోయారు. ఈ సెకండ్ ఐఓ ఉన్నారు, ఆయన మారిపోయారు. థర్డ్ ఐఓగా ఇంకొకరు అపాయింట్ అయ్యారు అప్పటికప్పుడే. అంటే అప్పటికప్పుడు అంతమంది ఐఓలను ఎందుకు మార్చారండి? తర్వాత సిటీకి వచ్చింది అది. లేదు, ఫస్ట్ ఐఓ ఒక ఆయన ఉన్నారు, సెకండ్ ఐఓ ఇంకొక ఆయన ఉన్నారు. అంటే ఫస్ట్ ఐఓ ఇప్పుడు థర్డ్ ఐఓ అండి. ఈవిడ కాదు, ఫస్ట్ ఐఓ ఆయనకి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఉదయ కృష్ణారెడ్డి గారు చిన్న వ్యక్తి నుండి ఐపీఎస్ అవ్వడం అయినందుకు ఆ ఐఓ పనిచేస్తున్న ప్లేస్లో ఆయనకు సన్మానం చేశారు. నేను సన్మానం చేసిన ఆఫీసర్కి ఒక వ్యక్తికి నేను మళ్ళీ నోటీస్ ఇవ్వడం అనేది నాకు నచ్చలేదని ఆయన డ్రాప్ అయ్యాడు. ఇది ఫ్యాక్ట్. ఇది అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అండి. ముగ్గురు ఐఓలు మారారు. ఇంతమందికి ఈయన అవైలబిలిటీలు ఉన్నాడు, అక్కడ స్టేషన్లో ఎవరు లేరు. నేను వెళ్ళానండి, స్టేషన్లో ఎవరు లేరు, నోటీస్ తీసుకోలేదు అని వాళ్ళు అంటున్నారు. మీరేమో వాళ్ళు అందుబాటులో ఉన్నాం, ఈయన ఫోన్ కూడా అందుబాటులో ఉందండి. సో ఇప్పుడైతే ఈయన చనిపోయాడని వార్తలు వచ్చాయి, సూసైడ్ అని అంటే ఆయన కూడా సర్ప్రైజ్కి గురయ్యాడంట. ఇదేంటి ఇలా ప్రచురించారు, ఫస్ట్లో ఇలాగన్నారు ట్రైనీ ఐపీఎస్ అని చెప్పి ఇలాగ వివాదాలని చెప్పి వేసేశారు, ఇప్పుడేమో ఇలాగ సూసైడ్ అని అంటున్నారని చెప్పి వాళ్ళ నాయనమ్మ ఏడుస్తుంటే చూద్దామని చెప్పి వాళ్ళ నాయనమ్మకి కనిపించి వద్దాం మళ్ళీ అని చెప్పి అక్కడికి వెళ్ళాడండి. ఆయన వెళ్ళి వస్తున్న టైంకి, సార్ ఇదేంటిది మళ్ళీ సర్ప్రైజింగ్ ఇంకొక న్యూస్ వచ్చిందని చెప్పి ఫోన్ చేశాడు ఆయన. ఏంటంటే అంటే ఉదయ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడు, అబ్స్కాండ్ అయిపోయాడు, పోలీసులు నోటీసులు ఇద్దామంటే అందుబాటులో లేడు. ఇదేంటంటే మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నారు, అదే పోలీసులు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు కదా ఎస్ఆర్ నగర్ వారు, అంతా హైదరాబాద్ కమిషనరేటే కదా, ఏమవుతుంది ఆ మాత్రం తెలియకుండా ఉంటుంది, ఇదంతా మీరు నమ్మకండి, అదేమి కాదని అంటే లేదు సార్ ఏదో జరుగుతుంది, నేను వచ్చేస్తాను సార్ అన్నాడు. అయితే ఏదో సంథింగ్ ఏమైనా ప్లాన్ చేసి ఉంటారండి, ఇప్పటికే డేట్ అయిపోయింది కదా, మీరు హైకోర్టులో కూడా ఇలా నోటీసులు ఇవ్వలేదని చెప్పే హైకోర్టులో వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళు స్టేట్మెంట్ ఇంతవరకు రికార్డు కాలేదు. అమ్మాయిది ఎఫ్ఐఆర్ అయింది 18వ తేదీ, 22వ తేదీని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ మధ్యలో ఆయన నోటీసులు ఇవ్వలేదని చెప్పి హైకోర్టులో వేశాడంట వాళ్ళ తరపు లాయర్ గారికి. ఎప్పుడైనా ఒక క్లయింట్ ఏంటంటే వకాలత్ మీద సంతకం పెట్టి ఇస్తాడు, మెటీరియల్ ఏం వేస్తారు అనేది వాళ్ళు ఏదో తీసుకున్నారో వేసేసారు. ఈ టీవీ మీడియాల్లో వచ్చినవి కూడా వేసినట్టుకున్నారు ప్రింట్లు తీసి. సో అది ఎలా వచ్చింది ఇన్పుట్ అనేది తెలియదండి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆయనకి చెప్పాను నేను, యాంటిసిపేటరీ బెయిల్ వేయమంటారా సార్? వద్దు సార్, పోనీ ఎక్స్ట్రా టెరిటోరియల్ ట్రాన్సిట్ బెయిల్ అని ఉంటుంది, ఒంగోలులో వేస్తాను, మీరు వచ్చిన తర్వాత 20 days వరకు టైం ఇస్తారు, తర్వాత అప్రోప్రియేట్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే సెక్షన్స్ ఆర్ బిలో 7 years. కేసు అయిన తెలంగాణ మీరు ఒంగోలు కోర్టులో వేయొచ్చండి, ఎక్కడైనా వేయచ్చు. ఎక్స్ట్రా టెరిటోరియల్ ట్రాన్సిట్ బెయిల్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఆయన చెప్పుకునేంత వరకు వేసుకోవచ్చు, అది ఇండియాలో అది ఉందండి. ఇన్ కేస్ వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి వచ్చి ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు కూడా 24 hours ప్రొడ్యూస్ చేయలేరు కాబట్టి వాళ్ళు ట్రాన్సిట్ రిమాండ్ అని కూడా వాళ్ళు తీసుకుంటారండి. మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకుంటారు. అలాగనే మనం కూడా వేరే స్టేట్కి మేము వెళ్తామండి, అక్కడికి వెళ్ళి మా నిరూపణ చేసుకుంటాం, మా తప్పు లేదని చెప్పి మాకు అవకాశం ఇవ్వండి, అక్కడ అప్రోప్రియేట్ బెయిల్ వేసుకుంటామంటే ఇస్తారండి బెయిల్. అది నేను ఇదివరకు చేస్తుంది. ఇట్స్ ఎ బౌండెడ్ డ్యూటీ అండి. ఇట్ ఈస్ ఇండియా. కృష్ణ అయ్యర్ గారు జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఇండియా. కన్నడిగా, తమిళియన్, మలయాళీ, కేరళ, గుజరాతీ అని తేడా లేదు. దిస్ ఈజ్ ఇండియా. ఇండియా కోర్టు ఏది ఇచ్చినా కూడా ఎక్కడైనా చెల్లుతుందని చెప్పి ఇచ్చారండి. అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్పారండి, యాంటిసిపేటరీ బెయిల్ వేస్తానన్నా ట్రాన్సిట్ బెయిల్ వేస్తానని. వద్దు సార్, నేను ఒక కానిస్టేబుల్ చేశాను, ఐపీఎస్ చేస్తున్నాను, నేను ఒక లా అబైడింగ్ సిటిజన్, నాకు ఎటువంటి ఇంతవరకు ఆరోపణలు లేవు, యాంటిసిడెంట్స్, నేను వ్యవస్థల్ని నమ్ముతాను, మా పోలీసు వాళ్ళని నమ్ముతాను, నెక్స్ట్ సిస్టమ్స్ని నమ్ముతాను, నేను వెళ్ళి సరెండర్ అయిపోతాను, నా దగ్గర ఏమున్నాయో
ల్యాప్టాప్ మొబైల్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసేస్తారని ఆయనే ఫోన్ చేశారండి ఎస్హెచ్ఓ గారికి. ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నాను సార్, మీ పలానా టైంకి అక్కడ ఉంటానని చెప్పేసి బయలుదేరిపోయాడు ఆయన. ఆయన బయలుదేరి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి అదే ఫోన్లో లైవ్లోనే ఉన్నాడు. ఇక్కడ పోలీసులే అది అత్యుత్సాహమా లేకపోతే తెలివితేటలో నాకు తెలియదు. ఎప్పుడైతే ఈయన తెలంగాణ టెరిటరీలోకి ఎంట్రీ అవుతాడో ఆంధ్ర నుంచి, మిర్యాలగూడ దగ్గర ఆపి పట్టుకుని ఆయన అరెస్ట్ చేశారండి. అప్పుడు 4 o'clock కూడా లేదంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర మిర్యాలగూడ అండి, మిర్యాలగూడ దగ్గర అరెస్ట్ చేశారంట. అక్కడ అరెస్ట్ చేస్తే వాళ్ళు వీడియో తీసుకున్నారని అన్నారు వాళ్ళు. 4 o'clock అరెస్ట్ చేశారు. రాత్రి అయినా తెచ్చారండి, లేదు అక్కడ టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కన్ఫెషన్ చేశారు. అప్పుడు కూడా మేము వెళ్ళామండి. సెక్షన్ 38 BNSSలో ఎప్పుడైనా ఒక అరెస్ట్ అయిన పర్సన్కి ఇఫ్ హీ ఈజ్ ఇంటెండెడ్ లీగల్ ఎయిడ్ కోసం ఒక అడ్వకేట్ ముందే ఏమైనా ఇంట్రాగేషన్ చేయాలి, కన్ఫెషన్ తీసుకోవాలి. అప్పుడు కూడా మాకు అలౌ చేయలేదు. ఆయనకి ఏమైనా ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనా అడ్వకేట్తో మాట్లాడుకుంటారంటే అది కూడా ఇవ్వలేదు. సో మేము బయట గేట్ దగ్గరికి వెళ్ళాం, ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ దగ్గర, అక్కడ కూడా ఇవ్వలేదు. సో ఏ కన్ఫెషన్ రికార్డ్ చేశారు. కానీ ఈ మరుసటి రోజు ఇది 4 o'clock అయితే 24 hours అంటే నెక్స్ట్ డే 4 o'clock, 5 o'clock తర్వాత తెచ్చారు కోర్టుకి. తెచ్చింది కూడా ఏంటండి అది అవర్స్ దాటిపోయింది, 24 hours. మేము రిమాండ్ రిజెక్ట్ చేయమని చెప్పి కూడా అడిగామండి. ఇది ఓన్లీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బిలో 7 years అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకేం తెలిసింది, ఈ సెక్షన్స్ ఆల్టరేషన్ చేసి ఈ 7 years బిలో సెక్షన్స్ని కాస్త ఈ స్టేట్మెంట్లో ఎక్స్ట్రాగా చెప్పించి ఆమె చేత అక్కడ ఏం డిఫర్ అయిందండి. అక్కడ ఈయన ఏదైతే నాది తప్పు కాదు అని హైకోర్టులో కేసు వేశాడు, ఈ కేసు కొట్టేయండి అని చెప్పి అందులో ఉన్న కొన్ని రాతలను చూపించి నీకు కూడా డిఫర్ అయిపోతుందేమో అని భయాందోళనకి ఆవిడకి గురైనట్టుగా ఉందండి. దానివల్ల ఏమైందంటే ఈవిడ ఎక్స్ట్రాగా ఆవిడ చేత ఏం చెప్పారో ఏం ఒత్తిడికి గురైందో తెలియదు. ఈ పేపర్లో మీడియాలో అన్నీ వచ్చేసి ఈ కంటెంట్స్ అన్నీ ఎలివేట్ చేసి చెప్పారండి. అంటే ముందు చేత్తో కొట్టారు, తర్వాత గుణపాంతో పొడిచారని ఎలా చెప్పగలరండి? సో అక్కడ ఏమైందంటేనండి, ఇప్పుడు చేత్తో ఏదో కొట్టుకున్నామో తిట్టుకున్నామో అన్నది కాస్త వేరే కంటెంట్స్లో ఆ రోజు కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఆమె కొంచెం ఒత్తిడికి లోనే ఒక కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమెకు రిలాక్స్ అయ్యి అసలు ఏం జరిగింది ఫ్యాక్ట్ అని కూడా మార్చొచ్చు కాదండి. ఈ ఒత్తిడి మరికొంచెం ఎక్కువైంది బికాజ్ ఆఫ్ ఈ కంప్లైంట్ బయటకు రావడం వలన. కానీ ఆవిడ ఒత్తిడి గురి కావడానికి కారణం ఉదయకృష్ణారెడ్డి సూసైడ్ నోటే అని పోలీసులు అంటున్నారు. కాదండి, ఫస్ట్ ఇది ఇద్దరు బలిపశువులు అయ్యారండి ఈ విషయంలో. ఇద్దరికి ఒక బ్రిడ్జ్ గ్యాప్ క్రియేట్ అయింది. ఆ బ్రిడ్జ్ గ్యాప్లో ఎవరు దూరుతున్నారు, వాళ్ళకి ఏం బెనిఫిట్ అనేది నాకు ఐడియా లేదు. ఈ బ్రిడ్జ్ గ్యాప్ ఏంటంటే ఆవిడేదో ఒత్తిడికి గురే కంప్లైంట్ ఇచ్చారు. ఈయన ఎందుకు ఒత్తిడికి గురయ్యాడు, ఆవిడ కంప్లైంట్ ఇచ్చినందుకు కాదండి. ఈ పోలీస్ స్టేషన్కి మళ్ళీ కంప్లైంట్ వచ్చి అది పేపర్లో పడి మీడియాలకు వెళ్ళిపోయి ఆయన ఇమేజ్ టార్నిష్ అయిపోయి ఫస్ట్ మీడియాకి రావడం వల్ల ఈయన ఒత్తిడికి గురయ్యాడు. సరే, ఆయన ఒత్తిడి గురయ్యారు. ఇప్పుడు ఏమైంది, ఈయన మళ్ళీ సూసైడ్ చేసుకొని ఈవిడ పేరు చెప్తున్నాడని మళ్ళీ ఇంకొక స్టోరీ అక్కడ చెప్పారు. దానివల్ల సూసైడ్ నోట్ క్లియర్ రాశాడు కదా. ఆయన ఎప్పుడు రాశాడు, నా చావు కారణం ఆమెతో పాటు ఆయన రాయలేదనే చెప్పాడండి. ఆయన రాయలేదన్నాడు, అది దాని మీద డేట్ లేదు, అది నాది కాదండి అని చెప్తున్నాడు. కూడా అయింది కదా, ఆయనది కాదని చెప్తున్నాడు. ఆయన రైటింగ్ నేను చూడలేదు, మీరు చూడలేదు, ఎవరు చూడలేదు. ఆ రైటింగ్ అంటే ఎవరు ఆయన రాయడం నేను చూడలేదు, కానీ మీడియాలో చూసా. మాకు వచ్చింది ఇంట్లో సో అండ్ సో పర్సన్తో నేను రిలేషన్షిప్ బ్రాకెట్లో సెక్స్. సార్ ఒకసారి ఫౌండేషనల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ దొరకనంత వరకు ఈ రోజున్న ఏఐ విభాగంలో మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టొచ్చు, మీ రైటింగ్ తీసుకొచ్చి నేను అక్కడ ప్రింట్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. సో దాన్ని మనం ఏంటంటే ఒక ఎవిడెన్స్ తీసుకునేటప్పుడు ఇదంతా మన సిస్టమ్స్ ఏంటంటే రిజిడ్గా ఉంటాయండి. మన లాస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈ రోజున్న రేపున్న ఎందుకు అలా జరిగిందన్నది తెలియదు. ఆ ఫౌండేషనల్ కోర్స్ ఆఫ్ మెయిన్ పేపర్ దొరకనంత వరకు, ఆయన రాలేదని చెప్పినంత వరకు విశ్వసించడానికే లేదు. ఉదయకృష్ణారెడ్డి గారు అది చెప్తున్నారు, నేను రాయలేదు, నాకు సంబంధం కాదు, నాకు గుర్తులేదు అని చెప్తున్నారట. గుర్తులేనప్పుడు ఈ ఫాల్స్ సూసైడ్ నోట్ నన్ను డ్యామేజ్ చేయడానికి రాశారు, ఎవరో కుట్ర పన్నారు, ఈయన కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఈయన కంప్లైంట్ ఇవ్వడానికి నేను చెప్పి అనుకోవడానికి కూడా నాయనమ్మ ఏడుస్తుందండి. నాయనమ్మ ఏడుస్తుందని అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ గ్యాప్ వచ్చి ఈయన కంప్లైంట్ ఇచ్చాడు కదండి, హైకోర్టులోనే ఇచ్చాడు. ఆయన ఇటువంటి కంప్లైంట్లు వేశారండి అది ఇదని చెప్పేసి రాసి వేశాడు ఆయన. ఆ కంటెంట్స్ అన్ని చూపించి ఆవిడకి ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఈయన డిఫర్ అయ్యాడు, మీరు కూడా డిఫర్ అయిపోతారు అది ఇదని చెప్పి బెదరగొట్టారు, లేకపోతే ఏమైందో తెలీదు. ఇప్పుడు భయాందోళనకు గురవుతారండి. పక్కనున్న వాళ్ళు ఏం చెప్తే ఈ అన్స్టేబుల్ పొజిషన్లో మెంటల్లీ అప్సెట్ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఆ పక్కనున్న వాళ్ళు ఏం చెప్తుంటే అది నమ్మేసి అది స్టేట్మెంట్స్ ఎక్స్ట్రాగ్రేట్ చేసి ఎడిషనల్గా చెప్పడం వల్ల ఏమైందంటే సెక్షన్స్ మారిపోయినాయి. సెక్షన్స్ మారిన విషయం కూడా రేపు అటెంప్ట్ చేశాడని రాయకుండా
నన్ను బలవంతం చేయబోయాడు, రేపు కోసం కాదు హగ్ చేసుకున్నాడని, లేదు ఆ కండమ్స్ ముఖం మీద విసిరికొట్టాడని, గొంతు పిసికాడని, ఇది ఫస్ట్ కంప్లైంట్ ఉంది. మరి సెకండ్ స్టేట్మెంట్లో కత్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? అదేనండి. ఎక్స్‌ట్రాగ్రేట్ చేయడం, అప్రిషియేషన్ ఆఫ్ ఎవిడెన్సెస్, ఎక్స్‌ట్రా కంటెంట్స్ పెట్టడం. నేను ఇందాక అన్నాను గదా! ఫస్ట్ ఏమో బుగ్గ మీద చేత్తో కొట్టారని, అవును. తర్వాత గుణపంతో పొడిచాడంటే, అసలు ఈ సర్కమ్‌స్టాన్సెస్ అన్నీ విచక్షణతో, అంటే ఒక డిస్క్రిషనరీతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ వారు ఆలోచించాలి. లేదంటే జడ్జి గారు కూడా ఆలోచించాలి. అంటే మరి కత్తి ఎక్కడి నుంచి తీసుకొస్తారు రికవరీకి ఇప్పుడు? అది కూడా కత్తి ఎంఓ ఆబ్జెక్ట్ కిందండి. నెయిల్ కట్టర్ అంటండి. కత్తి కాదంట ఓ, అది. అందులో ఉన్న నీళ్ళు నెయిల్ కట్టర్ అంట అది. కత్తి కూడా కాదది. ఆహా. కత్తి కూడా లేదసల. నెయిల్ కట్టర్లో ఉన్న చాక గబ్బని జీఓబీ అని వివోబీబీ అంటే చిన్న నెయిల్ ఇది ఇలా అది చేసుకునేది. లోపల ఉన్న మట్టిని తీసుకోవడానికి ఉంటుంది అది. అంతేనండి. ఉమ్. అది కూడా కాదది. ఉమ్. అది ఇంత ఆబ్జెక్ట్ సరే, అంట. అక్కడ ఒకటి పెట్టండి. ఇంకోటి, మా ఇద్దరిని ఉన్న ప్రైవేట్ వీడియోస్ తీసి నా హస్బెండ్ పంపాడని ఆమెకు ఎలిగేషన్ పెట్టింది. వాళ్ళ హస్బెండే స్టేట్మెంట్ ఇచ్చారండి. నాకు ఎటువంటి వీడియోలు రాలేదు, ఎటువంటి మెసేజ్‌లు రాలేదు. కానీ మరి ఇంకొక వ్యక్తి నా ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకొని ఉన్నాడని ఆయన కూడా ఎవిడెన్స్ ఇవ్వడానికి వచ్చాడు కదా. ఆయన చూడనే లేదండి. ఈయన తీసుకున్నారని విషయం. విట్నెస్కి ఎలా పెట్టారు ఆయనకి? ఇప్పుడు ఏంటంటే ఏమవుతుందండి, ఎఫ్ఐఆర్ అన్నది ఒక ఇన్ఫర్మేషన్. దట్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్టిగేషన్. ఇప్సో ఫ్యాక్ట్ అంటారు. అవును. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడవుతుందండి, పోలీసు వాళ్ళు చేస్తే. మీరు ఇందాక అన్నట్టుగా LW1 ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆవిడ స్టేట్మెంట్ తీసుకున్నంత వరకు ఈ కంప్లైంట్ మీద ఏమీ యాక్షన్ తీసుకోవడానికి లేదు. వితిన్ 24 అవర్స్లోనే వాళ్ళు తీసుకోవాలి. 4 days గ్యాప్ వచ్చింది. 4 days గ్యాప్ వచ్చింది. ఆ 4 days గ్యాప్లో ఈ స్టోరీ పైకి వెళ్ళిపోయి ఇదంతా గాలివానలాగా అయిపోయి ఆవిడకి బాధితురాలు అయిపోయింది, ఈయన మరికొంచెం బాధితుడు అయిపోయాడు. ఇద్దరు స్కేప్ గోట్స్ అయిపోయి ఇది ఎటో వెళ్ళిపోయి ఆవిడ కొంచెం ఎక్స్ట్రాగా చెప్పడం వల్ల సెక్షన్స్ మార్చేసి ఈయన్ని అరెస్ట్కి తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. సరే, అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. రిమాండ్ చేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత కస్టడీకి తీసుకున్నారు 2 days. ఆ టైంలో సజ్జనార్ గారు నిజంగా బెదిరించారా అందరినీ? ఈ కస్టడీ విషయంలో కూడా అండి, కస్టడీ పిటిషన్ వాళ్ళు వేశారు. మేము దానికి వెహిమెంట్లీ ఆర్గ్యూ చేసాం. బ్లాటెంట్ లైస్ వేస్తున్నారు, కస్టడీ అవసరం లేదు. సెక్షన్ 187లోనే రీజనబుల్ గ్రౌండ్స్ లేకుండా కస్టడీ అడగడానికి లేదు. అది కూడా ఏంటంటే ఒక మొబైల్ ఫోన్లో ఏదో పొందుపరిచానని చెప్పి రాశారు, ఐఫోన్ అని చెప్పి అని అన్నారు. పోనీ ఆ ఎలీజ్డ్ వాళ్ళు చెప్పిన విధంగానే సోషల్ మీడియాలో వీలైన ఒక ఫేక్ ఏదైతే నోట్ ఉందో ఆ నోట్లో వేరే ఆండ్రాయిడ్ ఫోన్ కూడా అని రాశాడు ఆయన. ఆ ఆండ్రాయిడ్ ఫోన్, ల్యాప్టాప్ ఆయన పోలీసు వారికి సమతంగా ఆయన హ్యాండ్ ఓవర్ చేసేసాడు. కానీ అసలు ఫోన్ ఐఫోన్ ఇవ్వలేదు అంటున్నారు కదా. అన్ని ఫోన్లు అవేనండి, ఆయన దగ్గర లేనే లేదంట ఐఫోన్. సో ఒకటి, సో ఎప్పుడైతే ఈ సార్ ఇప్పుడు 6 గంటలు లాకప్ క్లోజ్ చేశాక బయటికి పంపకూడదు, మళ్ళీ ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తేనే, కానీ ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ అయితేనే ఓపెన్ చేయాలి. అంత తప్ప జైలు మాన్యువల్ ఒప్పుకోదు. మరి ఉదయ కృష్ణారెడ్డికి 6 గంటల తర్వాత లాకప్ ఓపెన్ తెచ్చారా, లేదు ఇన్ని ముందే కస్టడీ పిటిషన్ వస్తుంది కాబట్టి దాని లోపల ఎందుకు పెట్టడం అని బయట పెట్టారా? ఉదయ కృష్ణారెడ్డి మీరు చెప్పుంటారు కదా. ఇప్పుడు ఒకటండి, జడ్జి గారు బెయిల్ ఆర్డర్ ఇచ్చిందే సాయంత్రం 5:30, 6 గంటల తర్వాత ఇచ్చారు. అటువంటప్పుడు ఇక్కడ జైల్లో ఉన్న సూపరింటెండెంట్ గారికి ఎలా తెలుస్తుందండి ఆర్డర్? జైలు ఆయన తెలియడం కాదు, ఉదయ కృష్ణారెడ్డి గారు మీరు మాట్లాడి ఉంటారు కదా బయటకు వచ్చి. ఆయన లోనే ఉన్నాడండి ఆయన. ఇప్పుడు కాదండి, కస్టడీకి ముందు రోజు. కస్టడీ ముందు రోజే బ్యారెక్లోకి పంపించేశారంట ఆయన. పంపించి కానీ మళ్ళీ తీసుకొచ్చారా? ఒకటండి, మీరు అడిగిన క్వశ్చన్లో ఒక సస్పీషియస్గా నేను కూడా థింక్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటేనండి, ఇప్పుడు ఉదయ కృష్ణారెడ్డికి ఆర్డర్ డిస్మిస్ అవుతుందా, ఫేవరబుల్గా వీళ్ళకి కస్టడీ ఇస్తారా లేదనేది సూపరింటెండెంట్కి ఎలా తెలిసి బయట ఉంచగలరండి? ఆయన సూపర్ మ్యాన్ కాదు. అలా ఉంచారనంటే అది కూడా క్రైమే. అదే లేకపోతే వాళ్ళకి ముందే తెలుసా ఆర్డర్ వస్తుందని? అదే నా క్వశ్చన్. అదే అలాగ ఆప్షనే లేదండి. కానీ ఏంటంటే ఈయన్ని బయటకు తీశారండి, అది ఒక ఇల్లీగల్ ప్రొవిజన్. అది అటువంటి ప్రొవిజన్ లేదు, ఉన్నదేమో నాకు తెలియదు. బట్ నా లైఫ్ టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు కూడా మేము ఎన్ని రిలీజ్ ఆర్డర్లు 5 o'clock వేసినా కూడా జైలు మాన్యువల్ ఒప్పుకోదండి అది. అదే ఒప్పుకోదు, మరి ఎలా పంపించారు ఇక్కడ? సరే, పంపించారు, తీసుకొచ్చారండి లాకప్ నుంచి. నైట్ 8:30, 9 o'clock తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఉస్మానియాలో మెడికల్ చేసి అక్కడ ఆర్డర్లో క్లియర్గా రాశారు. వాళ్ళు వేసింది పిటిషన్ దానికోసమే, ఆర్డర్ కూడా దానికోసమే ఇచ్చారు. వేసిన పిటిషన్ దేనికండి, మాకు ఐఫోన్ పలానా సిమ్ కార్డు మాకు రికవరీ కోసం ఇంట్రాగేషన్ చేస్తాం. అక్కడ క్లియర్గా ఆర్డర్లో కూడా రాశారు కోర్టు వారు, ఐఫోన్ సెల్ ఫోన్ రికవరీకి మాత్రమే అని చెప్పి కూడా ఇచ్చారు. పొటెన్సీ టెస్ట్ అని రాశారు. పొటెన్సీ టెస్ట్ ఇందులో అవసరం లేదు, ఈ కేసుకి ప్రూవ్ చేయడానికి కానీ డిస్ప్రూవ్ చేయడానికి కానీ ఈ టెస్ట్ అవసరం లేదు కాబట్టి డిస్మిస్ చేశారండి. ఒక పిటిషన్ డిస్మిస్ చేశారు. వీళ్ళు అడిగిన 7 daysకి
ఈ ఓన్లీ ఐఫోన్ రికవరీ కోసం ఇన్ని డేస్ అవసరం లేదు, ఓన్లీ 2 డేస్ ఇచ్చారు. అక్కడ ఏంటంటే ఎప్పుడు నేచురల్గా టైమింగ్స్ రాస్తారు స్పెసిఫిక్గా 10 to 5 చేయాలని. అందులో టైమింగ్స్ లేకపోవడం వల్ల వీళ్ళు 48 అవర్స్ని కూడా వాడుకుందామని ఆయన్ని ముందు నుంచే బయటకు తీసి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేశారో నాకు తెలియదు. తీసిన వాళ్ళని అక్కడ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ వారి కస్టడీలో మాత్రమే ఇంట్రాగేట్ చేయాలని ఉంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఎక్కడుందండి? విత్ ఇన్ ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఉప్పరపల్లిలో ఉంది. సో అత్తాపూర్లో ఉంది, ఈ కోర్టు ఉప్పరపల్లిలో ఉంది. అక్కడికి తీసుకురాకుండా టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? ప్యాట్నీలో ఉంది, సికింద్రాబాద్. అది అక్కడ ఏమైనా జరిగింది అనుకోండి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలండి మేము? అక్కడ జరిగింది కాబట్టి అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సి వస్తుంది ఏమైనా జరిగితే. మేము అమరావతి హైకోర్టు నుంచి రిటర్న్ అవుతా వస్తున్నాం, మేము మా కొలీగ్స్. వీళ్ళు ఫోన్ చేశారు, సార్ మీరు రేపు తీసుకొస్తారన్నారు, వీళ్ళు ఈరోజే తీసుకొచ్చేసారు సార్, ఇప్పుడే మాకు తెలిసింది, మేము ఎందుకైనా మంచిదని ఆర్డర్ వచ్చింది కదా అక్కడ వెయిట్ చేస్తున్నాము, వీళ్ళు రాత్రి తీసుకొచ్చారు సార్, టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో ఉందని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అక్కడ ఆన్ ది వే మధ్యలో ఆగాం టాస్క్ ఫోర్స్ ఆఫీస్ దగ్గర. మేము అడిగాం, కార్డు పంపించాం, ఇదేంటండి ఇక్కడ ఉంచారు, అత్తాపూర్ పోలీస్ ఇది కాదు కదా అని అంటే, అప్పుడు లా నుంచి అధికారులు వచ్చారు. ఒక రిటైర్డ్ ఆయనకి ఎటువంటి అధికారం ఎవరు ఇచ్చారో ఆర్డర్స్ తెలియదు, రిటైర్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్. ఓఎస్డీ కదండి, ఓఎస్డీ అండి, ఏమి ఎప్పుడు ఇచ్చారో తెలియదండి. అది ఆయనకి అడిగితే మీకు చెప్పాల్సిన నెసెసిటీ లేదన్నారు. ఎప్పుడైనా ఒక ఇంట్రాగేషన్ ఆఫీసర్ ఆయన ఐడెంటిటీ కానీ వానికి ఉన్న స్పెసిఫిక్ అథారిటీ కానీ చెప్పి తీరాలండి. అది ఒక కోర్ట్ ఆఫీసర్, మేము కూడా ఒక కోర్ట్ ఆఫీసర్గానే ట్రీట్ చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్లో సెక్షన్ 6 క్లియర్గా చెప్తుందండి, ఎప్పుడైనా కోర్ట్ ఆఫీసర్గా ఒక అడ్వకేట్ ఎనీ ఆఫీస్, ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ అథారిటీ ఆర్ కోర్ట్కి వచ్చేటప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్లో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ అథారిటీ ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తారో అదే రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోతే అది 2 years కన్విక్షన్, పీనల్ సెక్షన్ అండి. మన తెలంగాణ ప్రభుత్వం వారు ఆ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్షన్ బిల్ పాస్ చేశారు. నేను అది కూడా చెప్పాను, మీరు ఇర్రెగ్యులర్గా ఆన్సర్ చేయడానికి ఉండదండి, మేము పద్ధతిగా అడుగుతున్నాం, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మా ఇంట్రాగేషన్, మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదని అన్నారు. పద్ధతి కాదండి అంటే అప్పుడు డీసీపీ మేడం వచ్చారు. ఆవిడ నాకు తెలిసి ఒక జెన్యూన్ ఆఫీసర్ అండి, రూల్స్ ఫాలో అవుతున్నారు బాగా. లేదండి మీరు అలా చెప్పడానికి లేదని ఆవిడ క్లియర్గా చెప్పారు. సరే ఇది అత్తాపూర్ పోలీస్ ఇక్కడ ఉన్నారు కదా ఎస్ఐ గారు, సో అత్తాపూర్ పోలీస్ అన్నారు కానీ పోలీస్ స్టేషన్ అనలేదు కదా అని అన్నారు. ఓకేనండి, అయితే మీరు ఇలాగా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తే నేను హౌస్ మోషన్ మూవ్ చేసి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేశాను. మేము ఫోన్ చేసి ఇలాగ అంటున్నారని అంటే హౌస్ మోషన్ మూవ్ చేస్తాం, జడ్జి గారి ఇంటికి వెళ్ళి ఆర్డర్లు వైలేట్ చేస్తున్నారు, అక్కడ కాకుండా ఇక్కడ విచారిస్తాం అంటున్నారు, నన్ను కూడా ఎలా చేయటం లేదు. నెక్స్ట్ ఆ గేట్ దగ్గర నుంచి ఆ విసినిటీ 500 meters దూరంలో ఉందండి. ఆయన అరుపులు అరిచినా కూడా ఎవరికి వినిపించదు. అప్పుడు వాళ్ళ మామయ్య గారిని లోనకి పంపితే మామయ్య గారు వెళ్ళారు. ఆయన ఉదయము లేదు నన్ను చుట్టుపక్కల 10-15 మంది పోలీస్ గార్డులు ఉన్నారంట, చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే ఆయన వెంటనే వచ్చి బయటికి చెప్తే ఇది పద్ధతి లేదండి, నేను హౌస్ మోషన్ మూవ్ చేస్తానంటే అప్పుడు డీసీపీ గారు చట్టపరంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి పంపించారు. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేసేసారండి ఇంటర్వ్యూషన్. ఎర్లీ మార్నింగ్ వరకు కాకుండా అత్తాపూర్ పోలీసుని తీసుకెళ్లారు కదా, కస్టడీలో ఉన్నప్పుడు అత్తాపూర్ ఏ పోలీసునికి ఇస్తే చేసిన తర్వాత తిరిగి వాళ్ళకి లాకప్ పంపాలి కదండి, ఆ పోలీసుని ఎలాగొస్తారు? అది ఆ నైట్ అంతా అక్కడే ఉంచకూడదు కదా అంటున్నా. కరెక్ట్. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి ఒక కోర్టుకి సంబంధించి ఒక లాకప్ ఉంటుంది, తిరిగి జైలుకి పంపాలి లేదా సిసిఎస్ కని పంపాలి, కానీ కస్టడీలో ఉన్నోడికి ఆ పోలీసుని ఉంచాలని రూల్ ఉందా? ఇప్పుడు మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ఇది ఇండియాలో మన భారత ప్రభుత్వం కూడా యూనియన్ టెరిటరీ నెక్స్ట్ స్టేట్ లా కమిషన్స్ కూడా ఆలోచించదగ్గ క్వశ్చన్, ఇది వ్యాలిడ్ క్వశ్చన్. జైలు అనేది ఒక హ్యాబిటెంట్స్, ఇన్మేట్స్ ఉండే హ్యాబిటెంట్ ప్లేస్, అది పడుకోవడానికి కానీ బాత్రూమ్స్ కానీ అన్ని వెసల్బాలిటీ ఉంటాయి. ఇక్కడ పోలీస్ కస్టడీ అన్న దాంట్లో వాళ్ళకి పడుకోవడానికి, నిద్రించడానికి ఒక ప్రిజనర్కి ఉండే రైట్, బేసిక్ నెససరీస్ ఏమీ ఉండవండి. 24 hours కస్టడీకి తప్పితే అక్కడ మిగిలిన 48 hours కస్టడీ ఇచ్చేటప్పుడు ఆయన ఎక్కడ స్నానం చేసుకుంటాడు, ఎక్కడ బాత్రూమ్కి వెళ్తాడు, ఎక్కడ పడుకుంటాడు, అటువంటి ఇన్హాబిటెంట్ పొజిషన్లో ఉంచడానికి కూడా లేదు. నేను అది కూడా చెప్పాను, 10 to 5 చేయండి, ఇన్హాబిటెంట్గా ఉంటుంది పోలీస్ కస్టడీ అంత వాతావరణం అని చెప్తే అది భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అన్నారు. ఓకే, సెకండ్ క్వశ్చన్ అండి, సీసీ కెమెరాల మధ్యలో జరగాలి, అది మ్యాండేటరీ. ఇప్పుడు ఉదయ కృష్ణారెడ్డికి సీసీ కెమెరాలు బద్యం చేశారా, లేదు వాళ్ళకి నచ్చిన ప్లేస్లో కూర్చొని ఇంటరాక్షన్ చేశారండి? ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండి. ఆ ఉదయ కృష్ణారెడ్డి చెప్పినప్పుడు కూడా మేడం జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగారు, మీరు ఇంట్రాగేషన్ ఎక్కడ చేశారంటే ఆ చేసిన ప్రాంతంలో సీసీ కెమెరా లేదు. ఇది క్లియర్ కట్ వైలేషన్ అనేది. నుపిన్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2019లో సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చారండి.
6 months సీసీటీవీ ఫుటేజెస్ రికార్డు పొందుపరచాలి, ఎంట్రన్స్లో సీసీ కెమెరాస్ ఉండాలి, స్టేషన్ హౌస్లో సీసీ కెమెరాస్ ఉండాలి, అన్ని SHO రూమ్లో ప్లేసెస్ ఉండాలి. ఎస్హెచ్ఓ రూమ్లో ఉండాలి, ఎక్కడైతే ఎక్యూజ్డ్ ఉంటారో వాళ్ళ ప్లేస్ను సీసీటీవీ ఫుటేజ్ కవరేజ్ అయి ఉన్న ప్రాంతంలోనే ఉంచాలి అని చెప్పి క్లియర్గా ఉందండి. కానీ సీసీటీవీ ఫుటేజ్ లేని ప్రాంతంలోనే ఇంట్రాగేషన్ జరిగింది. మీరు అయితే బయట సర్వేలెన్స్ అంతా ఉందండి అని చెప్పారు ఆయన. బయట సర్వేలెన్స్ అయితే ఉందండి, బట్ ఇన్సైడ్ ఏం జరిగింది అన్నది లేదు. ఇన్సైడ్ లేదు. ఇది స్టేట్మెంట్ చెప్పారా, జడ్జి గారు రాసుకున్నారా? రాసుకున్నారు. ఓకే. థర్డ్ క్వశ్చన్ అండి. ఇక్కడ జరుగుతుంది ఐఓ. సెకండ్ ఐఓ మారారు. థర్డ్ ఒక సిట్ వచ్చింది కాబట్టి సిట్ నడిపించారు. ఒక ఇప్పుడు రిటైర్డ్ third ఆఫీసర్ కూడా కూర్చున్నారు. ఓకే. ఈయన బ్రేక్ అవ్వట్లేదు ఇంట్రాగేషన్లో అని వాళ్ళు చెప్పగానే కమిషనర్ గారు వచ్చారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటే, ఐఫోన్ ఎక్కడుంది, సూసైడ్ నోట్ ఎవరు రాశారు, ఈ రెండు నాకు తెలియదు అంటున్నాడు ఈయన. అది బ్రేక్ చేద్దామని సిపి గారు వచ్చారు. సిపి గారు రాగానే అంటే ఇంట్రాగేషన్లో బ్రేక్ చేయడానికి మాట్లాడారా, లేదు ఎన్కౌంటర్ చేస్తాను ఇటువంటి అన్ని బయట స్టేట్మెంట్లు వస్తున్నాయి, అవి జరిగిందండి. ఇప్పుడు ఏం జరిగిందంటేనండి, మార్నింగ్ నుంచి ఎక్స్క్లూజివ్గా క్వశ్చన్ మీద క్వశ్చన్ 3 ఆఫీసర్స్ అడుగుతూనే ఉన్నారు. వెన్ హీ బికమ్ థరస్టీగా ఫీల్ అవుతుంది, ప్యానిక్గా ఉన్నాను, నేను పొద్దున్న నుంచి ఆన్సర్ చేస్తూనే ఉన్నానని చెప్పి ఓఆర్ఎస్ అడిగాడు, ఇచ్చారు వాళ్ళు, తీసుకున్నాడు. ఈయన మంచినీళ్ళు తాగుతున్నాడు, ప్యానిక్గానే ఉన్నాడు, అన్స్టేబుల్గానే ఆన్సర్ చెప్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. బికాస్ ఇంట్రాగేషన్లో అలాగ క్వశ్చన్ మీద క్వశ్చన్ అడగడమే వాళ్ళ డ్యూటీ, ఈయన ప్యానిక్ చేయడమే వాళ్ళ డ్యూటీ. ప్యానిక్ అవుతూనే ఉన్నాడు ఆయన. కానీ ఆయన లేని విషయాన్ని నేను ఉన్నదని ఎలా చెప్పగలనండి అని చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే 8:15కి సిపి గారు వచ్చారో 8:15 నుంచి 9:45 వరకు నన్ను ఎంటర్ చేయలేదండి. ఈవెన్ ఉదయ కృష్ణారెడ్డి క్లియర్గా చెప్పాడు, నన్ను రమ్మని చెప్పి, సార్ సిపి సార్ వస్తున్నారంటే ఏంటి, నేను భయపడుతున్నాను, మీరు ఖచ్చితంగా ఉండాలి నాతోనే అని చెప్పాడు. వచ్చినప్పుడు కూడా ఆయన లోనకి పిలిచేటప్పుడు నన్ను పిలిచాడు రమ్మని. నన్ను అలౌ చేయలేదండి. నేను 3 సార్లు 4 సార్లు ఆ డోర్ దగ్గరికి వెళ్ళాను. డోర్ కర్టెన్ కూడా వేసేసారు. నాకు కనిపించిన ఆర్డర్లో లాయర్ సమక్షంలోనే ఉందా లేదా కస్టడీ ఉందండి? లాయర్ సమక్షంలోనే ఇంట్రాగేషన్ చేయాలని ఉందండి. రైట్. ఎప్పుడైతే అక్యూజ్డ్ ఇంటెండెడ్ సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ మాత్రమే చేయాలని ఉంది. ఆయన పిలిచాడు. క్వశ్చన్ అడగలేపారంటే సిపి గారికి, ఇది ఏమైనా ఆర్గనైజ్డ్ క్రైమా, ఇది కాన్స్పిరసీ ఉందా? ఎస్ అండి. ఇది అడల్ట్స్ ఇద్దరుని ఏదో జరిగింది, దాన్ని ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడాల్సింది పోయి అంత చిన్న విషయం అండి, క్లియర్ గా చెప్పాలంటే ఎందుకు రప్చర్ చేస్తున్నారని అడిగారా మీరు? అంటే మీరున్న ఇంత బేసిక్ గా మీరున్న సొసైటీ సమాజాన్ని చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇది అదే క్వశ్చన్ నేను అడగడానికి ఉండదండి. ఎందుకంటే లాయర్ డ్యూటీ అంటే నా ప్రెజెన్స్లో అడగడమే తప్పితే నేను క్వశ్చన్ చేయడానికి కోర్టులో మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా. కోర్టులో క్వశ్చన్ చేస్తామండి. అదేంటి, ఎప్పుడైతే ట్రయల్కి వస్తుందో అప్పుడండి. ఈ ట్రయల్లో ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడైనా వైలేషన్స్ జరిగితేనే కోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది తప్పితే ఇన్వెస్టిగేషన్లో కోర్టు దూరదండి. కానీ ఇప్పుడు జరిగిన దీంట్లో వైలేషన్ అవుతుంది. కానీ ఏంటంటే సజ్జనార్ గారికి ఒక ఒపీనియన్ ఉందండి. ఏ ఒపీనియన్ అండి? ఒక బ్యాడ్ ఒపీనియన్ ఎగెనెస్ట్ ఉదయ్. ఏ ఒపీనియన్ అది? ఏమయ్యా, ఎందుకు ఒక ఐపీఎస్గా ఉంటూ సూసైడ్ నోట్ పెట్టి సోషల్ మీడియాకి ఎందుకు ఇచ్చావు నువ్వు, అందరికీ వస్తుంది అది అని పెడితే, సార్ నేను ఇవ్వలేదు సార్, నేను ఇది పేపర్లోని టీవీల్లో చూసి నేను ప్యానిక్ అయ్యి నేను అపస్మారక స్థితికి వెళ్ళాల్సి వచ్చి నేను అప్సెట్ అయిపోయి హాస్పిటలైజ్ అయ్యాను, అది నేను ఇవ్వలేదు, ఎవరిచ్చారో తెలియదు. నేను ఇవ్వలేదు అంటున్నాడా, నేను రాయలేదన్నాడు? కాదండి, అసలు సోషల్ మీడియాకి ఫస్ట్ బిగినింగ్ ఈయన అనుకుంటున్నారు. డీసీపీ గారు కానీ, ఆ ఏసీపీ గారు కానీ, ఐఓ కానీ, లేకపోతే సజ్జనార్ సార్ సిపి సార్ కానీ ఈయన సోషల్ మీడియాకి చేసి ఏదో సింపతి గెయిన్ చేద్దామని ఈయన క్రియేట్ చేశాడేమో అని అనుకుంటున్నారు. ఆవిడ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఈయన ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇది తెలుగు స్టేట్స్లోనే ఈయన కాస్త కూస్త నేమ్ ఉంది, టోటల్గా డ్యామేజ్ అయింది. ఇక్కడ విషయం ఏంటంటే అటు ఇటు తిగితే సజ్జనార్ ఒక ఉన్నతాధికారిగా ఆయన ఎస్హెచ్ఓ ఎవరు, ఐఓ ఎవరు? ఈ ఎఫ్ఐఆర్ని అర్ధరాత్రి 11 గంటలకి ఎఫ్ఐఆర్ అయితే 19వ తేదీ జూలైని ఎలా రిలీజ్ అవుతుందండి? ఎక్యూజ్డ్కి ఎలా తెలుస్తుంది ఒక ఎఫ్ఐఆర్ కానీ, కంటెంట్ కానీ, కాపీ కానీ? సరే, అది మనం కాస్త పక్కన పెడితే దానివల్ల రిలీజ్ అయిందన్న విషయాన్ని సజ్జనార్ గారు గుర్తించలేకపోతున్నారు. అయితే ఇది చిన్న విషయాన్ని పెద్దది ఎందుకు చేసుకున్నారని ఆయన కూడా అన్నారు. మీరు ఇప్పుడు అడిగారు చూడండి, ఆ క్వశ్చన్కే నేను ఆన్సర్ చేస్తున్నాను. ఇంత చిన్న విషయాన్ని ప్యాసిఫై చేసి క్లోజ్ చేసుకోకుండా దీనివల్ల సొసైటీకి ఏంటి బెనిఫిట్, ఏం నష్టం జరుగుతుంది? ఎస్, అదే మాట సజ్జనార్ సార్ కూడా చెప్పారు. సార్ ఇది రప్చర్ ఎందుకు చేసుకున్నారు మీరు అని చెప్పి ఆయన కూడా అడిగారు.
సార్ నేను చేయలేదు సార్, నాకు తెలియదు సార్, దైవ సాక్షిగా మా అమ్మ నాన్న సాక్షిగా అని ఆయన పోలీసులు చెప్తున్నారు. ఏమంటున్నారంటే రప్చర్ చేయడం ఒక ఎత్తు అయితే ఉదయ కృష్ణారెడ్డికి ఇంకా చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి, చాలా మంది అమ్మాయిలకు మోసం చేస్తుంటాడని, కోచింగ్ సెంటర్లో తీసుకున్నప్పుడు అలాగే చేశాడని, ఇది ఒక హ్యాబిట్గా మార్చుకున్నాడు, ఈయనకు వచ్చిన గుడ్ విల్ని ఇలాగ మిస్యూజ్ చేశాడనేది వాళ్ళ ఎలిగేషన్. ఇది ఒక బ్లాటెంట్ లై అండి. బికాజ్ ఒక పర్సన్ చూస్తే ఒక ఒపీనియన్ వస్తుంది, ఒక వ్యక్తిని చూస్తే ఆ క్యారెక్టర్ ఏంటనేది చెప్పగలం కాస్త కోస్తా. ఆయన హిస్టరీనే చూడొచ్చు కదండి. ఆయన హిస్టరీ ఈ రోజుది కాదు కదండి. ఆయన ఈజ్ ఎన్ ఆఫీసర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ 5 years ఈ సర్వ్డ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ అవని ఏదవని అండి. ఆఫ్టర్ దట్ ఈ కంటిన్యూడ్ ఈ స్టడీస్ అండ్ ఐపీఎస్ అయ్యాడు. ఆయన లైఫ్లో ఎక్కడుందండి అటువంటి హిస్టరీ? యాంటీసిడెంట్ హిస్టరీలో ఒక్కటైనా ఉండాలి కదా. ఇదేమి చిన్న ఏజ్ కాదు, 32 years. 32 yearsలో ఇటువంటి హిస్టరీ లేదు, ఒక ప్రూఫ్ లేదు. ఇప్పుడు నేను చెప్పొచ్చండి 100 మందితో తిరుగుతున్నాడు అలా ఇలా అని చెప్పి అబద్ధాలు చెప్పొచ్చు. కానీ అది అబద్ధమే. మీకు ఈ కేసు దాన్ని చూసిన తర్వాత సార్ వీళ్ళు మీరే చెప్తున్నారు ఇద్దరు విక్టిమ్సే, ఇద్దరు విక్టిమ్స్. గ్యాప్ ఎందుకు పెంచారు, ఎవరు పెంచారు, ఎవరికి బెనిఫిట్ అండి ఇందులో? అదే అర్థం కావట్లేదండి. అది తెలుసుకుని ఉన్నతాధికారిగా ఎవరైనా, మీరు ఇప్పుడు అన్నారు చూడండి, ఇంత చిన్నది పెద్దది ఎందుకు అవుతుందంటే చిలుక చిలుక గాలివా అని అంటారు కదా, అలా అయిందండి. ఇప్పుడు ఈయనేదో చేస్తున్నాడని ఆమె అనుకుంటుంది, ఆవిడేదో నా మీద ఎక్స్ట్రా కంప్లైంట్లు పెట్టేస్తుందని ఈయన అనుకుంటున్నాడు. మధ్యలో ఎవరో ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని. రాంగ్ వినండి, ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తే పర్వాలేదు. వితౌట్ ఎనీ బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఎవిడెన్స్ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే ఈయన కానిస్టేబుల్గా పనిచేస్తున్నప్పుడు ఒక ఆఫీసర్కి ఈయన అవమానపరిచాడని, ఆ ఆఫీసర్ పేరు చెప్పి ఈయన అదే పనిగా రిపీట్గా ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆ ఆఫీసర్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను, ఆఫీసర్ నన్ను ఇన్సల్ట్ చేయబట్టే నేను పోలీస్ డిపార్ట్మెంట్ బయటకు వచ్చాను అని చెప్పడంతో ఆ ఆఫీసర్ ఏమైనా కుట్ర పనొచ్చా? అలా ఉండదండి. ఎవరైనా ఇప్పుడు నేను కూడా నేనేం చెప్తాను, నాకు పలానా టీచర్ కొట్టారండి, అవమానించారండి, అందువల్ల నేను చదువుకొని పాస్ అయ్యానంటే అది ఆయనకు మంచి పేరు తెచ్చినట్టుగా, కానీ తప్పు కాదు. ఆయన తెచ్చాడని అనుకోవచ్చు, కానీ ఆఫీసర్ నన్ను డ్యామేజ్ చేశాడు అనుకోవచ్చు కదా. అలాగే అనుకోరండి. ఎవరైనా ఇప్పుడు గురుస్థానంలో ఉన్న వాళ్ళు కానీ, ఒక సుపీరియర్ ఉన్నతాధికారి కానీ తన కింద వాళ్ళు ప్రమోట్ అయ్యారని అంటే మనసులో గర్వంగానే ఫీల్ అవుతారు. ఎవరు వీళ్ళు గ్రో అవ్వకూడదని ఎవరు అనుకోరండి. సో అటువంటి ఎజంప్షన్ ఈయనకి లేదు. సత్యనారాయణ గారు ఎన్కౌంటర్ చేస్తా అన్నారా లేదండి? సో నాకు 8:15 నుంచి 9:45 వరకు లోనికి అలౌ చేయలేదండి. మధ్యలో నేను అలౌ అయ్యాను. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళ మామయ్యని వాళ్ళ తమ్ముడిని పిలిపించారండి, అప్పుడు నాకు 45 minutes లోనికి ఎంట్రీ ఇవ్వలేదు. ఆ లోనికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మామయ్యని తమ్ముడిని వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేయడానికి మీకేమైనా రైట్ లేదు కదండి, మీరు బయటికి వెళ్ళండి అన్నారు. సో నేను బయటకు వచ్చేసాను. బట్ వాళ్ళు సెక్షన్ 38 ప్రకారంగా వాళ్ళని ఎప్పుడైనా పోలీసు వారు పిలిపించారనుకుని ఎంక్వైరీకి, వాళ్ళు లీగల్ ఎయిడ్లో నన్ను పిలిస్తే నేను వెళ్ళేవాడిని. నా అంతటి నేను వస్తానని చెప్పలేను కదండి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు వెళ్ళారు లోనికి. వీళ్ళు ఆఫర్ ఇవ్వాలి, మిమ్మల్ని మేము పిలిచాము, మీకేమైనా లాయర్ గారి సలహా సంప్రదింపుల కోసం మీరు పక్కన పెట్టుకుంటారని ఒక ఉన్నతాధికారిగా సెక్షన్ వైలేట్ కాకుండా ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇవ్వలేదు. అవన్నీ జరిగితే టాస్క్ ఫోర్స్ తీసుకెళ్తారు, నైట్ టైం ఎందుకు పెడతారండి? అది వాళ్ళు చేశారు వదిలేయండి, కానీ మీరు అడగచ్చు కదండి. మెయిన్ అక్యూజ్డ్ మీ దృష్టిలో ఉదయ కృష్ణారెడ్డి. నేను వినండి, ఇన్వెస్టిగేషన్ని స్టాప్ చేసే అధికారం కోర్టుకి లేదు. వీళ్ళిద్దరు నిల్చోపెట్టడం తప్పు కదా. నేను అడగడానికి ఉండదండి అక్కడ. దట్ ఈస్ దేర్ వైలేషన్, దట్ పర్సనల్లీ దే ఆర్ లైబుల్ ఫర్ దట్. వాళ్ళు లోనకి పిలిచిన తర్వాత నేను బయటకు వచ్చాను. అప్పుడు ఉదయ్ని కూడా పిలిచారు అక్కడ. ఉదయ్ వెళ్ళినప్పుడు నేను వెళ్తానండి, నన్ను పిలిచాడు కదా అంటే నన్ను అలౌ చేయలే, రిస్ట్రిక్ట్ చేశారు నన్ను బయట. ఆయన పిలిచానుగా వెళ్ళలేదు. తర్వాత ఏమైంది, ఒక పెద్ద లాఠీ, నెక్స్ట్ ఒక కర్రను రబ్బర్తో ఉన్నది తీసుకొని వెళ్ళారు. అంతవరకే చూశాను. నేను ప్యానిక్ అయ్యాను, ఇదేంటిది ఇలా తీసుకుని వెళ్తాను. కొట్టారు నిజంగా ఏమైందో నాకు తెలియదండి. లోన్ అయితే గట్టిగానే సౌండ్ వచ్చింది, అరుపులు వినిపించాయి, అంతకుమించి నాకేం తెలియదు. తర్వాత కూడా నన్ను ఉదయ్తో కలవనివ్వకుండా చేశారండి. పొద్దున్న మళ్ళీ వచ్చారు, కూర్చుని వెంటనే ఎక్కడికది నేను రాకముందునే ఫ్యామిలీ మెంబర్స్. మీరు స్కిప్ అవుతుంది. సత్యనారాయణ గారు ఎన్కౌంటర్ చేస్తా అన్నారా లేదా అనేది ఆ టైంలో నేను లేనండి లోన. కానీ వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు, కోర్టులో చెప్పారు. నేను అప్పుడు చెప్పినప్పుడు నేను ఉన్నాను. అదే ఏమన్నారు సజ్జనార్ గారు, చంపుతా అన్నారా, ఎన్కౌంటర్ అన్నారా? లేదు, ఆయన ఏమన్నారంటే మీ తమ్ముడిది కూడా నేను ఏపీపీఎస్సీ క్యాడర్కి బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తాను, నీది కూడా యూపీపీఎస్సీకి పెట్టిస్తాను, మీ అందరినీ లేపేస్తానని అన్నారండి, మా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తానని అన్నారు.
నా ముందే నన్ను తిట్టారు, మా అమ్మని తిట్టారు అని చాలా బాధపడ్డాడు. ఆయన తిట్టినంత వరకు ఆయన ఏం బాధపడలేదండి. వాళ్ళ తమ్ముడిని, మేనమామ గారిని ఏదో సమ్ వర్డ్ వాళ్ళ అమ్మగారిని కూడా, చనిపోయిన అమ్మగారిని కూడా తిట్టారని చెప్పి ఆయన ఏడ్చాడండి అది. అయ్యో. సో ఆ విషయం అయితే కోర్టులో ఆయన చెప్తాడని కూడా నేను ఊహించలే. ఎందుకంటే రికార్డ్ నాకు అయిందండి? నెక్స్ట్ డేన నాకు ఉదయ్‌తో కలిసే అవకాశం, ఆపర్చునిటీ చాలా తక్కువ ఉందండి. ఏం చేశారంటే, నేను నైట్ అంతా ఉండి నైట్ 1 గంట వరకు చేశారు కాబట్టి నేను 2 గంటలకి ఇంటికి వెళ్ళాను. తెల్లవారు నేను వెళ్ళడం లేట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని పెట్టాను. కోర్ట్‌లో ఆర్డర్‌లో క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్. కౌన్సిల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంది. ఫ్యామిలీ మెంబర్స్‌ని అలౌ చేయలే. నాకు ఇంటిమేట్ చేయలే. ఇంటిమేట్ చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్‌ని అలౌ చేయకుండా సీన్ రీకన్‌స్ట్రక్షన్ అని పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషనే కదండీ, ఇంట్రాగేషనే. సీన్ రీకన్‌స్ట్రక్షన్ అని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారు. నేను ఫోన్ చేశాను ఎస్‌హెచ్ఓ గారికి. సార్ ఎక్కడ ఉదయం బయటికి తీసుకెళ్లారంట, ఫ్యామిలీ మెంబర్స్‌ని అలౌ చేయలేదని అంటే, వాళ్ళు ఏమంటారు, మీకు చెప్పాల్సిన పనే ఉంది, మా ఇష్టం, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో మీరు ఉండకూడదు అన్నారు. ఏమంటే ఆయన సీన్ రీకన్స్ట్రక్షన్ ఎన్పిఏకి తీసుకెళ్లారు అనుకుందామండి. తీసుకెళ్లారు, అలౌ ఇద్దరు చేయలేదు. మామూలు మాట్లాడి ఎన్పిఏకి, ఉమ్, ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన అక్కడ ఉమ్. ఏం రికవర్ అవుతుందండి? అక్కడ ఏమీ ఉండదు. ఏం జరిగిందని? ఏదో మర్డర్ కేసు జరిగిందా? అది ఏమీ ఉండదు. ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్, ఉమ్. లేదా టెక్నికల్ ఎవిడెన్స్ కావాలనుకుంటే ఫోన్లు. ఫోన్ అవి ఇంకొక విషయం అండి, అంటే ఆయన భయపెట్టాలనే ఉద్దేశమే జరిగిందండి ఇందులో. అది ఎందుకు తీసుకువెళ్ళారు అన్నది మీరు ఇంకొక రకం కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు ఆ రూమ్ని జూలై 17నే డిఫర్ అయ్యాడు, ఖాళీ చేయించేశారు. ఖాళీ చేసిన రిపోర్ట్ ఎన్పిఓ వారు రాసుకొని వీడియో తీసి ఈయన్ని పంపించేశారు. ఏదో నెయిల్ కట్టర్ ఉందని చెప్పి మధ్యలోనే ఎప్పుడో ఈయన లేని సమక్షంలో నెయిల్ కట్టర్ని కత్తి అని చెప్పారు, అయిపోయింది. అయితే నాకు ఇంటిమేట్ చేయకుండా వెళ్ళిపోవడం, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చేయకపోవడం, ఎక్కడున్నారంటే మీ అవసరం లేదని చెప్పడం, దాన్ని ఏమవుతుందంటేనండి, ఈ కేసులో సిపి సారు సజ్జనార్ గారు, ఆయన ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సో నెక్స్ట్ డే నాకు తెలిసింది ఏంటంటే, ఎన్కౌంటర్ చేస్తాం అది ఇదని నన్ను తిట్టారు రాత్రి అన్న విషయం నాకు నెక్స్ట్ డే వరకు తెలియదండి. ఎందుకంటే ఉదయ్‌తో నాకు కలిసే అవకాశం లేదు. ఎన్పిఏ నుంచి తెచ్చిన తర్వాత మళ్ళీ మెడికల్కి తీసుకెళ్ళిపోయారు. మెడికల్కి తీసుకొచ్చిన తర్వాత కోర్టుకి తీసుకొచ్చారు. నేను కలవడానికి కానీ ఏదైనా మాట్లాడడానికి కూడా అవకాశం నాకు తక్కువ ఉంది అసలు. ఓకే. లేదు. 2 days కస్టడీలో ఏం జరిగిన విషయం మేజిస్ట్రేట్‌కి చెప్పారా? చెప్పాడండి ఆయన. ఆయన రికార్డ్ చేసుకున్నారండి? రికార్డ్ చేసుకున్నారు. దానికి వాళ్ళు ఎక్స్‌ప్లనేటరీగా ఒక మెమో కూడా ఇచ్చారు. మాకు కూడా ఒక రిటర్న్‌గా మెమో ఇవ్వమన్నారు. నేను ఇంక ఉదయం కలవలేదండి. కలిసిన తర్వాత రిటర్న్‌గా ఇద్దామని సార్ చెప్పి పంపించారు జైలుకి. మళ్ళీ ఇంకోసారి కస్టడీకి ఎంత తీసుకున్నారండి? ఇంకా పిటిషన్ వేశారండి వేశారు. వాళ్ళు. ఇంకొకటండి, ఇక్కడ ఏంటంటే సెక్షన్ 187 బిఎన్ఎస్ఎస్‌లో రీజనబుల్ గ్రౌండ్స్ ఉంటేనే కానీ కస్టడీ ఇవ్వడానికి లేదు. దట్ ఈజ్ అ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ కోర్ట్, నాట్ మ్యాండేటరీ. డైరెక్టరీ కానీ మ్యాండేటరీ కాదు, అది డిస్క్రిషనరీ, విచక్షణ అధికారం ఉంది వాళ్ళకి. వాళ్ళు రీజనబుల్ గ్రౌండ్స్ చూపిస్తేనే ఇవ్వాలండి. ఒకసారి కస్టడీ ఇచ్చారు, ఓన్లీ ఐఫోన్ రికవరీ అన్నారు. సేమ్ ఐఫోన్ రికవరీ కోసం వాళ్ళు ఫెయిల్ అయితే దే కెనాట్ ఆస్క్ ఫర్ ద సేమ్ గ్రౌండ్స్, ఫ్రెష్ గ్రౌండ్స్ అడిగారు సార్. ఫస్ట్ కస్టడీకి ఇచ్చారు, ఓకే. ఏం రికవరీ చేశారు? ఏమీ లేదండి. మరి చేసినప్పుడు రెండోసారి ఏం చేస్తారు? ఏమీ ఉండదు, అది అంటే వేస్ట్. ఆయన్ని బెయిల్ రాకుండా ఇబ్బంది పెట్టడం. ఎస్ అండి, బెయిల్ రాకుండా ఒక టెక్నికల్గా వెల్ ప్లానెడ్గా ఆర్గనైజ్డ్గా ప్రతి కేసులోనే ఇదే చేస్తారండి. ఈ 187ని ఇంతకుముందు ఫస్ట్ రిమాండ్ పీరియడ్లో మాత్రమే కస్టడీ అడగాలి, అంటే ఫస్ట్ 14-15 డేస్లో మాత్రమే ఉండేది. బిఎన్ఎస్ఎస్ వెసులుబాటు చేసి 187లో 15 డేస్ పార్ట్లీ ఇవ్వచ్చని ఉంది. దాన్ని ఇప్పుడు ఏంటంటే మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. బెయిల్ రాకుండా ఉండడానికి, అడ్డుపడడానికి కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉంది. ఈరోజు అంటే 31ని మేము బెయిల్ అప్లికేషన్ వేస్తే ఈరోజు కౌంటర్ వేశారు. అది రిపీటెడ్గా కండిషనల్గా మీరు వేయకపోతే కౌంటర్ ఫోర్ఫీట్ చేసి అడ్వాన్స్ ఆర్గ్యుమెంట్స్ నేను వింటానని జడ్జి గారు అంటే అప్పుడు వాళ్ళు కౌంటర్ ఈరోజు వేశారండి. ఏదో సివిల్ సూట్లో వాయిదాల్లాగా ప్రతి వారం వాయిదాలు తీసుకొని ఈ రోజు తీసుకున్నారండి. అది ఫోర్స్డ్గా వేశారు వాళ్ళని. సార్ మీరు చాలా కేసులు చూస్తుంటారు కదా, వాళ్ళు చూస్తుంటారు, పోలీస్ వర్సెస్ లాయర్లు జరుగుతుంటాయి. ఈ కేసులో అసలు క్రైమ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఏమి లేదండి, క్రైమే లేదు అసలు. వీళ్ళిద్దరి మధ్యన ఇద్దరు అడల్ట్స్, ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరి మధ్యన పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, సరే ఏదో జరిగింది, విడిపోయారు. ఇందులో ఎవరు ఫోర్స్ వల్ల కంప్లైంట్ వచ్చింది. వీళ్ళు కొండంతవి ఎలాగ పట్టుకోవడం తప్ప ఏముంటుంది ఇందులో? ఏమి ఉండదండి. మరి మీద అది కోర్టుకి చెప్పొచ్చు కదా. కోర్టుకి ఇప్పుడు ఏంటంటే ఇది బడ్డింగ్ స్టేజ్లో ఉందండి. ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మీరు ఇందాక అన్నారు కదండి, బెయిల్ రానివ్వకుండా ఆయన పర్సనల్ లిబర్టీని, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషనల్ రైట్స్ని స్పాయిల్ చేయడమే తప్పితే అసలు కేసులో ఫస్ట్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి, దాన్ని మార్చి దీన్ని సెక్షన్స్ పెద్దవి చేసి
బెయిల్ రానివ్వకుండా అది ఉంచే టార్గెటే తప్పితే ఏమీ లేదండి. సరే సజ్జనార్ ఎందుకు టార్గెట్ తీసుకుంటారండి ఈయన్ని? సజ్జనార్ గారు ఒకటేమంటున్నారంటే ఈయన పేపర్ పబ్లిషింగ్, న్యూస్ మీడియాకి ఈయన ఇచ్చారని ఆయన అనుకుంటున్నారు. అది ఎప్పుడైతే మరి ఓకే. ఆయన దృష్టికి ఆయన- వెళ్తాదో ఆయన- ఆయన ఇవ్వలేదు. ఆ, వాళ్ళ పోలీసు అక్కడ స్టేషన్ వాళ్ళే అది రివీల్ చేసి మీడియాకి ఇచ్చారనే విషయం తెలిస్తే నాకు తెలిసి డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అండి. ఎందుకంటే అది పినిటివ్ సెక్షన్ అది. అంటే పనిష్మెంట్ 2 years ఉంటుంది. ఉమ్, ఎవరైనా ఎఫ్ఐఆర్లో పేరు పెట్టినా ఆ ఎఫ్ఐఆర్ని పబ్లిక్ పార్ట్ ఈరోజు అండి ఎఫ్ఐఆర్ అల్టర్ అయ్యి సెక్షన్స్ మార్చి పెద్ద సెక్షన్స్ పెట్టినా ఈ రోజుకి కూడా అది పబ్లిక్ పోర్టల్లో ఉంది, సిటిజన్ పోర్టల్లో. పెట్టకూడదు అది, అది పబ్లిక్ డొమైన్ రాకూడదు కదా? రాకూడదు అసలు. ఆ. అది వైలేషన్ అండి. అది పరమవీర్ సింగ్ వర్సెస్ బలిజిత్ సింగ్ అది క్లియర్గా చెప్తుంది. సీసీటీవీ ఫుటేజ్లు, రికార్డులు, నెక్స్ట్ ఇటువంటివి ఏదైతే 72 అంటే అఫెన్సెస్ ఉమెన్కి సంబంధించినవి రివీల్ చేయకూడదు. నెక్స్ట్ పోక్సో యాక్ట్లో కూడా సెక్షన్ 24 చెప్తుంది. అవును అసలు ఆ ప్లేస్ పేరు కూడా చెప్పకూడదండి. అవును. ప్రాంగణం పేరు కానీ, తల్లిదండ్రుల పేరు కానీ, ఊర్ల పేర్లు కానీ ఏమీ చెప్పకూడదు అసలు. ఇంతలాగా రివీల్ చేసింది ఫస్ట్ ఎవరండి? ఇప్పుడు పోలీసు తెలిసో చేశారా తెలియజేశారా కానీ ఉదయ్ తెలిసి కృష్ణారెడ్డి చేయకపోవడం, తెలియక చేయకపోవడం layman's ఏదైనా కాదండి. వాళ్ళు వినండి, లేమెన్స్ అయితే అనుకోవచ్చు, అవును దే ఆర్ ఆన్ డ్యూటీ. ఉదయ్ కృష్ణారెడ్డితో పాటు ఉదయ్ కృష్ణారెడ్డికి టెక్నికల్గా ఫిక్సప్ చేస్తున్నారు, కానీ వేరే విధంగా హ్యూమన్ యాంగిల్లో కానీ మన ఎమోషనల్ ఆవిడని బాధలు చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ పేరు రిపీట్ గా చెప్పి ఆవిడకి తిప్పి ఆవిడకి డ్యామేజ్ అయింది కదా. తప్పండి, చాలా బాధపడుతుందని సజ్జనార్ సారే చెప్పారు. నా పేర్లు, నా హిస్టరీ అంతా సార్ బయటకు ఇప్పుడు వచ్చి- ఫైనల్ గా చెప్పండి, ఈ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ వస్తుంది, అవన్నీ పక్కన పెడతాం. అసలు ముందు ఈ క్రైమ్ స్టార్ట్ అయింది, క్రైమ్ అంటే ఈ ఇష్యూ స్టార్ట్ అయిందే అమ్మాయితో కాబట్టి ఆ అమ్మాయి మీద ఎందుకు మీరు కేసు పెట్టకూడదు? ఇప్పుడు ఏంటంటే ఈయనకి ఆవిడని ఒక గుడ్ రిలేషన్లో మంచి ఫ్రెండ్గానే అది ఒకప్పుడు సార్, ఇప్పుడు గుడ్ రిలేషన్ పోయి అంత డ్యామేజ్ అయింది కదా, టోటల్గా కెరీరే స్పాయిల్ అయింది కదా. ఈయనకి కెరీర్ ఏమి స్పాయిల్ కాదండి. అవుతుందండి, ఎందుకంటే వీళ్ళు కావాలని అనుకొని ఎన్పిఏ ద్వారా డీపీటీకి రాయించి ఇన్మోరల్ యాక్ట్ కింద మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అని పెడితే మోరల్ టర్పిట్యూడ్ అని ఉంటుందండి. కానీ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి క్లియర్గా. సేమ్ కంప్లైనెంట్, సేమ్ విట్నెసెస్, సేమ్ కంటెంట్ ఉన్నది. వెన్ కోర్టు పెండింగ్ ఎడ్యుకేషన్లో ఉండేటప్పుడు ఎక్కడ ఎంక్వైరీని ముందుగా క్లోజ్ చేయాలి? కోర్టు వారు క్లోజ్ చేయాలి. కోర్ట్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది కేస్. పెండింగ్ ఎడ్యుకేషన్లో ఎక్కడ ఉంటుండగా ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఉండదు. డొమెస్టిక్ ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు. డొమెస్టిక్ ఎంక్వైరీ ఫైనాలిటీకి ఎప్పుడు వస్తుందండి? దే కెనాట్ కన్క్లూడ్ దట్ ఫైనల్. వాళ్ళు కంక్లూడ్ చేయడం కాదు, కోర్టు నుంచి రావాలి. కోర్టు నుంచి ఎప్పటికి వస్తుందండి? అది ఇయర్స్ పడుతుంది. అంతవరకు దే కెనాట్ టేక్ ఎనీ ఫైనల్. ఆర్టికల్ 311 క్లియర్గా చెప్తుందండి, ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఆర్ ఎనీ పర్సన్ కెనాట్ బి సస్పెండెడ్ అంటిల్ అండ్ అన్లెస్ ఎంక్వైరీ కంప్లీషన్. రైట్ సార్, దానికి ఒప్పుకుంటా. ఈ 3 సంవత్సరాలు ఉదయ్ కృష్ణారెడ్డికి పరిస్థితి గౌరవంగా ఉంటుందా లేదా ఆర్థికంగా కానీ అన్నిట్లో? ఆర్థికంగా అయితే ఒక దెబ్బతింటాడు. కెరియర్ లో ఉండాల్సిన వ్యక్తి సడన్ గా వైకుంఠపాలెం నుంచి పడిపోతే ఆయన పరిస్థితి ఎవరండి? కానీ ఏంటంటే ఈ విషయంలోనండి ఉదయ్ కృష్ణారెడ్డికి ఇది లైఫ్లో ఇంకా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తానంటేనండి, ఆయనకి కష్టాలు కొత్త కాదు. ఈ మోరల్గా డిమోరల్ అవడం, డిఫామేషన్స్, హ్యూమిలియేషన్స్ అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు ఏ ఐపీఎస్కి లేని ట్రైనింగ్ ఆయనకు అవుతుంది. సామాన్య మానవుడు ఫాల్స్ అక్యూజేషన్తో ఇలా వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఆయనకి స్పెషల్ ట్రైనింగ్ సెల్ఫ్గా అవుతుంది. సో రేపు పొద్దున్న ఆయన సర్వీస్లోకి వస్తే ఆయన సమాజాన్ని పూర్తిగా పరిశీలించి ఇది అసలు నిజమైన కంప్లైంటా కాదా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టా. సజ్జనార్ కూడా అన్నారండి, మీరు ఏమైనా ప్రూఫ్లు ఉంటే ఇవ్వయ్యా, నేను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు క్లోజ్ చేస్తానని. ప్రూఫ్లు ఈయన ఎందుకు ఇస్తాడు? ఈయన దగ్గర లేనిది ఏమి ఇస్తాడు ఈయన? ఇప్పుడు గుడ్ ఫ్రెండ్షిప్. క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్, ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఎవిడెన్స్ ఉందో లేదో కదా, ఈ బర్డెన్ ఆమె మీద ఉంటుంది కదా. బర్డెన్ ప్రాసిక్యూషన్ మీదే ఉంటుందండి. అది వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేవు సాక్ష్యాలు. అందుకనే యాక్చువల్గా టోటల్గా డాక్టర్స్ని ఎగ్జామినేషన్ చేశారు. దెర్ ఇస్ నో వూండ్స్, నథింగ్ వాజ్ దేర్, ఏమీ లేవని డాక్టర్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ఎంటైర్ ఎన్పిఏలో అక్కడ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రాంగణంలోని అందరు సాక్షులను విచారించేసారు. ప్రొసీజర్ చేస్తున్నారు. టోటల్గా ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిందండి. నథింగ్ బట్ ఫైలింగ్ ఛార్జ్ షీట్. ఏ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో లేదండి. అంటే ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే ఉంటుంది, ఫైనల్ పనిష్మెంట్ ఉండకపోవచ్చు. అంతేనండి. ఈయన కోర్టు తీసుకురావడం, జైలు తీసుకురావడం, కస్టడీ పేపర్లో రావడం, ఈ ప్రొసీజర్ పనిష్మెంట్. మన ఇండియాలో చాలా కేసులు కూడా అవే కదా ప్రొసీజర్ పనిష్మెంట్. అందులో ఏదో కేసు అవుతామో. అంతేనండి.
కానీ ఈలోగా జరగాల్సిన అవమానాలు అన్నీ జరుగుతుంటాయి. అవమానాలు పాపం ఈయనకి జరిగిన ఒక మగవాడిగా ఆ భరించగలనండి. అమ్మాయి కూడా కానీ ఈ పేర్లు ఇవన్నీ బయటికి రావడం వల్ల ఏమైందంటే ఫస్ట్ ఇన్సెప్షన్ ఆఫ్ ది కేసులో బయటికి ఆ మీడియాకి రావడం వలన ఈరోజు ఆవిడ కూడా సార్ బాధపడుతుంది. ఇంకో క్వశ్చన్ అండి. ఇందులో ఉదయకృష్ణారెడ్డి అనుకుందాం అక్యూజ్డ్ అని. కానీ వాళ్ళ మేనమామ, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ మరదల్ని అందరినీ నోటీసులు పిలిపించడం వాళ్ళ ఉద్దేశం ఏంటి? అది చాలా తప్పండి. ఇది మీరు ఇందాక అన్నారు కొండంత వెలకని పట్టినట్టుగా. ఉం. ఇదేమైనా మర్డర్ కేసా లేకపోతే అదే ఏమైనా నాకు ఇప్పటికీ అర్థం కాన్స్పిరసీ కాదు. అది కేసా? ఇద్దరు అడల్ట్ కేసు కదండి ఇది. పోనీ ఇప్పుడు దారిపోని ఒక అమ్మాయిని ఇలా లాక్కొని ఏదో చేశారంటే మర్డర్ చేసామనండి. ఎన్కౌంటర్ చేయడం పెద్ద విచిత్రం కాదు. నేను ఇప్పుడు అన్నది ఏంటిది, జనా 2022 అని ఒక మూవీ ఉందండి. ఆ, జనా 2022 మూవీని నేను చూశాను. అది జనగణమన 2022 అని ఆ, దిశ మర్డర్ కేసు గురించి. ఉం. అది చూసిన తర్వాత నిజమేంటి అబద్ధం ఏంటి అనేది నమ్మలేకుండా ఉన్నాను. దిశ సార్, అది మర్డర్ heinous కేసులో crime అండి అది. దిశ మర్డర్ కేసుని ఉం. నిన్న మీరు ఆ మూవీ చూడండి. చూస్తే మీకు ఇది నిజమా, అసలు మేము విన్నది చూసింది నిజమా అనిపిస్తుంది. ఇంకా ఆ కేసులో పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఫేసింగ్ ప్రాసిక్యూషన్ అండి. అవును. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది. అది అవునవును. ఆ కేసులో జనగణమన జన 2022 క్లియర్గా సేమ్ ఫ్యాక్ట్స్ మీద సేమ్ మూవీ తీశారండి. అది మీరు వీలుంటే ఆ సినిమాని చూడండి. సార్ సినిమా పక్కన పెడతాం సార్. ఉం. నేను ఎన్కౌంటర్ చేయడం తప్పనట్లేదు కానీ ఉం. ఆ క్రైమ్ హీనియస్ తప్పేనండి. అది ఎన్కౌంటర్ చేయడం తప్పు కాదని మనం ఎలాగనుకోను. అది మర్డర్ కేసు. అది మర్డర్ కేసు సార్. రేప్ అండ్ మర్డర్ అది. ఒక ఆహా, అమ్మాయి లేదు ఎన్కౌంటర్ చేయడం కూడా మర్డర్ మర్డరేనండి. తర్వాత మర్డర్ కానీ ఒక అది అమ్మాయి ప్రైవేట్ విషయంలో డిఫెన్స్ లో అమ్మాయిని చేసామనేది తీసుకెళ్ళి ఎక్సెప్షన్ లోకి rape చేసి తీసుకెళ్తే అది వేరే చంపడం విషయం. అనేది అది ఉం. చాలా హీనియస్ క్రైమ్ సార్. అదే. అందులో ఎవరిని క్షమించకూడదు. సార్ అది మీరు సాక్ష్యాలు లేవు, కోర్టు విచారణ లేదు, అది నిజమా కాదా అన్నది ఎవరికి తెలుసండి? అక్కడ ఏమైనా సరే. జరిగిన ఇన్సిడెంట్ అనేది కూడా తెలియదు. మీరు ఆ మూవీ వీలుంటే చూడండి సార్. చూసిన తర్వాత మళ్ళీ నాకు సార్ అది చూసిన తర్వాత సార్ సినిమాకి నిజంకి ఏముంది సార్, నాకు అనుకూలంగా నాకు చాలా లేదు సార్. రాసుకుంటాను. అలాగనుకుంటే డిఫామేషన్ కేసు వేయచ్చు కదా, మూవీని బ్యాన్ చేయొచ్చు కదా. వేస్తారేమో. 2022లో వచ్చింది, 4 years అయింది. ఇప్పుడు ఆ సినిమా 22లో వచ్చింది మీరు చెప్తున్నారు. డిఫామేషన్ కూడా లిమిటేషన్ ఉందండి, 6 22లో months. వచ్చింది మీరు చెప్తున్నారు. 26 వరకు నేను చూడలేదు. అదే తెలియలేదండి, వెలుగులోకి రాలే. నేను కూడా ఈ ఇన్సిడెంట్లు జరిగి సార్ సినిమాలో కానీ ఓటీటీలు చూస్తుంటే కొన్ని ఫిక్షన్ ఉంటాయి సార్. దాని గురించి మనం పక్కన పెడతాం, రియాలిటీకి మాట్లాడదాం. ఇప్పుడు ఫైనల్ గా ఉదయకృష్ణారెడ్డి గారికి బెయిల్ ఎప్పుడు వస్తుంది? బెయిల్ ఎప్పుడు వస్తుందంటే అది జడ్జి గారి కోర్టు వారి ఈ విన్నపాలు విన్న తర్వాత జ్యుడిషియల్ కస్టడీ అవసరమా లేదా. జ్యుడిషియల్ కస్టడీ అనేది ఎందుకు పెడతారండి? విట్నెస్లు ఇంకా విచారించని వాళ్ళు ఎవరైనా ఉంటే పెండింగ్లో వాళ్ళని ఏమైనా ట్యాంపరింగ్ జరుగుతుందంటే వాట్ ఎవర్ ది అకాడమీ సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది ఎర్త్, అది అకాడమీ, అటువంటి అకాడమీ. అక్కడ సమంతానే చిన్న చిన్న కత్తులు తిప్పి మన సమంత మా ఇంటి బంగారం తీసింది. అక్కడ అందరూ ఐపీఎస్ ట్రైనీస్ ఉంటారు, వాళ్ళకి కత్తులు తుపాకులే ఉంటాయి వాళ్ళ దగ్గర ఉన్నవి. సార్ ఒకవేళ కస్టడీకి ఇస్తే మీరు అన్నట్లుగా పోలీసులు కూడా వేయచ్చు. ఏమనంటే అతనికి బెయిల్ ఇవ్వద్దు, అతను సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు, సాక్ష్యాలు బెదిరించవచ్చు, కంప్లైంట్కి ఇంకా బెదిరించవచ్చు, కంప్లైంట్ ఈయన బయట ఉంటే ఇంకా బెదిరిపోవచ్చు అని. ఇవన్నీ జరిగే అవకాశం ఉందంటారా? ఏమి లేదండి, మొత్తం ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందండి. రిమాండ్ కేసు డైరీలోనే 14 మంది సాక్షులను విచారించేశారు. అందరివి కంప్లీట్ అయిపోయి అన్ని స్టేట్మెంట్స్ని పొందుపరిచేశారు. ఇంకేమీ పెండింగ్ కూడా లేవండి. కస్టడీ అంటారా, కస్టడీ కూడా కంప్లీట్ అయిపోయింది. కస్టడీ సేమ్ గ్రౌండ్స్, మళ్ళీ ఫ్రెష్ గ్రౌండ్స్ లేకుండా మళ్ళీ కస్టడీకి ఇవ్వడానికి కూడా లేదండి. 187లో క్లియర్గా ఉంది, రీజనబుల్ గ్రౌండ్స్ లేకుండా కస్టడీ ఇవ్వడానికి లేదు. ఏదో మీరు ఫైలింగ్ ఆఫ్ పిటిషన్ దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ కస్టడీ. సో అది జడ్జి గారి విచారణ అధికారంలో ఉంటుందండి. అది డిస్మిస్ చేస్తారా లేకపోతే అలౌ చేస్తారనేది వాళ్ళ విచక్షణ అధికారం, డిస్క్రిషనరీ పవర్. అది ఇవ్వకూడదని మేము వాదనలు చెప్పాము, ఇవ్వరనే అనుకుంటున్నానండి నేను. సార్ ఇదంతా బెయిల్ బయటకు వచ్చిన తర్వాత, ఇష్యూ అయిన తర్వాత ఎవరైతే లీగల్గా కాకుండా ఇల్లీగల్గా డిటెన్షన్ చేయడం, ఇంటరాక్షన్ చేయడం అన్నీ చేశారు కాబట్టి వాటి మీద ఫైట్ చేస్తారా? అది మా క్లయింట్ ఇచ్చే అనుసంధాన అసైన్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుందండి. ఆల్రెడీ జడ్జి గారికి ఆయన ఓవరాల్గా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో రాశారు. జడ్జి గారు అన్నీ రికార్డ్ చేసుకున్నారు. దానికి సంబంధించిన మెమో వాళ్ళు వేశారు రిప్లైగా. దానికి రిప్లైగా మళ్ళీ ఈయన ఏం వేస్తాడనేది నేను ఇన్స్ట్రక్షన్స్తో నేను అసలు మీ ఎన్కౌంటర్ పదమే లేదు మా దగ్గర అని అంటున్నారు వాళ్ళు. మీరేమంటారు? ఇప్పుడు ఏంటంటే రికార్డు లేదు కానీ కాల్చడం కానీ అసలు మేము అనలేదు. వాళ్ళకి మర్యాదగా కూర్చోబెట్టి టీ ఇచ్చి మాట్లాడాం. వాళ్ళు ఈ సీన్ని, ఈ కేసుని పక్కదో పట్టించడానికి ఇటువంటి ఎన్కౌంటర్ అని తీసుకొస్తున్నారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే డీసీపీ లావణ్య గారు, ఐఓ గారు, వేరే రిటైర్డ్ అధికారి ఒకరు ఉన్నారు. అంతవరకు కూడా ప్యానిక్గా మేము క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తాము, ఎక్స్టెన్సివ్గా కంటిన్యూగా
అదేవిధంగా ఆయన ప్యానిక్ అయిపోయినంత వరకు ఎగ్జాస్ట్ అయిపోయాడండి. ఆయన ఎగ్జాస్ట్ అయిపోయాడు బాడీలో అయిపోయినంత వరకు చేశారు నైట్ 8 వరకు కంటిన్యూగా. బట్ దే హ్యావ్ ప్రొవైడెడ్ వాటర్, ఓఆర్ఎస్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేశారు, నేను డినై చేయటంలే. బట్ ఆఫ్టర్ 8:15 నుంచి 12:38 వరకు మళ్ళీ 4 అవర్స్ నిల్చుని పెట్టి అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయిన వ్యక్తి. ఎందుకంటే అందులో టైమింగ్స్ లేవు ఆర్డర్లో. ఎప్పుడు ఏంటంటే ఏది లూపోల్ దొరుకుతుందో వెతికి పెడతారండి. మేము 48 అవర్స్ కూడా చేయొచ్చని 8:15 నుంచి నైట్ 12:38 వరకు చేశారు. అప్పుడు నిల్చునే ఉన్నాడు ఆయన. నన్ను మధ్యలో పంపించేశారు. ఆ మధ్యలో ఏమేమి తిట్టారన్నది ఆయన కోర్టులో చెప్పారు. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉండాలి కదండి. అలా అయితే పీపీ గారు అందులో ఆన్సర్ ఏం చెప్తున్నారు, సార్ అక్యూజ్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు మేము ఇక్కడ వెల్కమింగ్లో ఇక్కడేమి చెప్పము, పరిస్థితులు అలాగనే ఉంటాయని ఇండైరెక్ట్గా ఆయన కూడా అడ్మిట్ అవుతున్నాడు. ఇప్పుడు సీసీ కెమెరా లేని చోట ఎందుకు చేయాలన్నటువంటి అప్పుడు సార్ ఈ కేసులో మరోసారి కస్టడీకి వేస్తే మీరు ఆర్గ్యుమెంట్ ఎలాగుంటుంది ఒకటి, రెండోసారి కస్టడీకి తీసుకుంటే అసలు పోలీసింగ్ ఎలా ఉంటుందో, అసలు ఇంట్రాగేషన్ ఎలా ఉంటుందని మీకు ఎవరైనా బెదిరించారా? వాళ్ళ బంధువులకి అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశారండి. మా మీద కంప్లైంట్ ఇస్తాడా, ఈసారి మేము కస్టడీకి వస్తే మేము చూసుకుంటాము అని చెప్పి చాలా బెదరగొట్టారు. ఎన్పిఏకి తీసుకెళ్ళినప్పుడే ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అండి, బంధువులు అలౌడ్ లేదు, లాయర్ని అలౌ చేయలేదు, చెప్పబెట్టకుండా బయటకు పట్టుకెళ్ళిపోయారు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ ట్రైనీ, ఆయనకి గన్ షూటింగ్ కూడా వచ్చు. ఏముందండి, నా గన్ తీసుకోవడానికి మాకు ట్రై చేశారు, మేము ఆటోమేటిక్గా షూట్ చేసాము అని అంటే దానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అటువంటి విషయాలు మళ్ళీ కస్టడీ ఇవ్వడం అనేది అసలు అసాధ్యం అండి. అది ఇచ్చారంటే మాత్రంకి ఆయన్ని చాలా డ్యామేజ్ చేస్తామని కూడా ఫోన్లో తెలియపరిచారు కూడా, తెలియపరిచారు. వాళ్ళ బంధువులకు ఫోన్ కూడా చేస్తారు, వాళ్ళ మామకి ఇంకొక ఆయనకండి. ఫైనల్గా మీరేం చెప్తారండి? సో ఇప్పుడు ఎటువంటి కస్టడీ అవసరం లేదండి. ఆల్రెడీ దాని విచారణ 48 అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీషన్లోనే వాళ్ళు కోర్టు వారు ఇచ్చింది ఓన్లీ ఐఫోను లేకపోతే సిమ్ కార్డ్ రికవర్ అన్నారు. వీళ్ళు అడిషనల్గా ఆ ఫేక్ ఏదైతే సూసైడ్ నోట్ ఉందో ఫౌండేషనల్ కోర్స్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండా దాని మీద మేము మాకు ఒరిజినల్ కావాలని చెప్పి అడుగుతున్నారు. ఆయన నాకు తెలియదండి, దాని మీద ఒక డేటు లేదు, సైన్ లేదు, టైం లేదు, అది ఎవరు అప్లోడ్ చేశారో కూడా ఆయనకు తెలియదు. దాని బేసిక్ రూట్సే తెలియనప్పుడు ఆయన అడగడం వల్ల ఉపయోగం లేదండి. నెక్స్ట్ దాని మీద ఒక హ్యాండ్ రైటింగ్ పిటిషన్ కూడా వేశారు, వితౌట్ ఫౌండేషనల్ ఒరిజినల్ డాక్యుమెంట్. ఒకవైపు అంటారు మేము ఒరిజినల్ కావాలి, మేము దానికోసం ఇంట్రాగేషన్ కావాలని అంటారు. ఫస్ట్ ఇంట్రాగేషన్లోనే అది కంప్లీట్ అయిపోయింది, అది వాళ్ళు అడ్మిట్ అయ్యారు కూడా. సెకండ్ ఇంట్రాగేషన్లో ఫ్రెష్ గ్రౌండ్స్ లేకుండా ఆ పాత ఇంట్రాగేషనే మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఇవ్వండి అని అంటే అపాన్ ఫెయిల్యూర్ ఆఫ్ సమ్ పోలీస్ ఆఫీసర్ ఇంట్రాగేషన్ అది ఏమీ దొరకనప్పుడు సేమ్ గ్రౌండ్స్కి మళ్ళీ వెతుకుతామంటే అది ఇవ్వరండి, కోర్టు వారైతే ఇవ్వరు. మేము అది దానికి సంబంధిత సుప్రీంకోర్టు సైటేషన్స్ కూడా చెప్పాము మేము. ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి ఐపీఎస్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన స్టోరీ ప్రతి యువతకి ఒక రోల్ మోడల్. ఆయన చూసి చాలామంది డిపార్ట్మెంట్ రావాలి, కష్టపడాలి అనే దీంట్లో ఉండేవారు. కానీ దురదృష్టవశాత్తు ఎన్పిఏలోకి వచ్చాక ఒక లవ్ అఫైర్లో ఆయన ఇరుక్కున్నాడు. ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి, ఇతను పెద్దోడి, ఇద్దరి మధ్యన ప్రేమ వ్యవహారంలో చిన్న డిస్టర్బెన్స్ ఇంత పెంట చేసింది. ఇది పోలీసుల వరకు వచ్చే కేసు కూడా కాదు, సాధారణంగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్న కేసు లాంటిది. కానీ కొన్ని సంఘటనల వల్ల అది అటెంప్ట్ టు మర్డర్, అటెంప్ట్ టు రేప్ వరకు రావడం, పోలీస్ ఇంట్రాగేషన్ అవ్వడం, ఇంత కథంత జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ చిన్న విషయాన్ని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయాల్సిన పోలీస్ అధికారులు దీన్ని భూతద్దంలో చూస్తున్నారు. ఇదేదో దేశానికి దాటిన సరిహద్దు సమస్యలాగా లేదు, ఇది కుట్ర పంతున్నారు, దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు, ఇది పెద్ద కాన్స్పిరసీ కేసులాగా భావించిన పోలీసులు కూడా వాళ్ళకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని దీన్ని కోర్టుకి కాకుండా వాళ్ళు చెప్పినట్లుగా కాకుండా వాళ్ళకి నచ్చిన విధంగా ఇంట్రాగేట్ చేయడం అనేది ఈ కేసులో అదొక పెద్ద మిస్టరీ. ఎందుకు ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డికి ఆ అమ్మాయికి జరిగిన వివాదంలో ఎవరికి బెనిఫిట్? ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇప్పుడు అడ్వకేట్ గారు ప్రూవ్ చేస్తే ఈ కేసు ఖచ్చితంగా పోతుందన్న విషయం అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే పోలీసులు లా ఏం చెప్తుందో చేస్తే లా మీద ప్రజలకి నమ్మకం ఉంటుంది, పోలీసుల మీద నమ్మకం కుదురుతుంది. అంతేగాని చేతుల్లో పవర్ ఉంది కదా అని రూల్ ఆఫ్ లా బ్రేక్ చేస్తే ఎప్పటికైనా వాళ్ళు వివాదాలు చిక్కుకోవడం ఖచ్చితం. ఉదయ్ కృష్ణారెడ్డి స్టోరీ, ఒక కుర్రాడు ఈ స్థాయికి రావడానికి ఒక మెసేజ్ సొసైటీకి పంపించి ఇప్పుడు ఇంట్రాగేషన్ ఒక మంచి మెసేజ్ వస్తుంది. రేపు రాబోయే కాలంలో ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో మంచి అడ్వకేట్ అయినా ఆశ్చర్యపోకలేదు. ఇది ఉదయ్ కృష్ణారెడ్డి గారి బెయిల్ పిటిషన్పై దివాకర్ గారితో ఇష్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.